ఆన్లైన్ ఉంది కాబట్టి ఇంకా ఆన్లైన్ అటెండ్ అవుతున్నాం కదా అనే ఉద్దేశంలో అలా అక్కడే ఉండిపోతే ఇంక దేనికి? ఆఫ్లైన్ దేనికి? అందరూ ఆన్లైన్ ఉండొచ్చు కదా. ఆన్లైన్ ఉందనే ఉద్దేశంలో అక్కడే ఉండిపోకూడదు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆన్లైన్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, అంతేగాని అదొక ఆల్టర్నేటివ్ కాదు. ఆఫ్లైన్ క్లాసులు ఎగ్గొట్టడానికి ఆల్టర్నేటివ్ అవ్వకూడదు. ఎమర్జెన్సీ కోసం యూస్ చేసుకోవాలి ఆన్లైన్ని. కుదరలా మనకు రావడానికి ఆ రోజు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అయింది అనుకున్నప్పుడు అది యూస్ చేసుకోవడానికి మేము పెట్టాం. అంతేగాని అది ఉంది కదా సో ఆఫ్లైన్ రాకపోతే ఏమైందిలే అనే ఉద్దేశాల్లో ఉండకూడదు. అదే ఉద్దేశాల్లో ఉంటే రికార్డింగ్ కూడా ఆపించేస్తా, మొత్తం ఆపేస్తా. కోచింగ్ అయిపోయే వరకు ఒక క్లాస్ కూడా ఇవ్వను. కోచింగ్ అంతా అయిపోయాక ఇస్తా అందరికి. మళ్ళీ అలా చేయమంటే చేస్తా. అప్పుడన్నా వస్తారా? భయం ఉంటుంది కదా క్లాసెస్ మిస్ అయిపోతున్నామని. భయం లేనప్పుడు ఏమవుతుందంటే నెగ్లిజెన్స్ వస్తూ ఉంటుంది. భయం ఉంటే నెగ్లిజెన్స్ రాదు. అది అందరూ వస్తే వచ్చినట్టు, లేకపోతే ఎవరెవరైతే రావట్లేదు ఆఫ్లైన్కి నేను రికార్డింగ్లు పెట్టుకొని ఆపిచ్చేస్తా కూర్చొని, పక్కన కూర్చొని. మళ్ళీ వాళ్ళ క్లాస్ కోచింగ్ అంతా అయిపోయాక అప్పుడు ఇస్తా. అప్పుడు దాకా ఇవ్వను. చేయొచ్చు అట్లాగా. అప్పుడైతే భయంతో వస్తారు, మా క్లాసులు రావట్లేదనో భయం ఉంటుంది. ఇప్పుడు ఏంది, లైవ్ లైవ్ లేకపోతే రికార్డింగ్ ఉన్నాయి కదా, తర్వాత చూసుకున్నాలే. 100కి 100% అవి చూడరు, గ్యారంటీగా చెప్తాను నేను. 1 or 2 సిచ్యువేషన్స్లోనే చూస్తారు ఆ రికార్డింగ్స్. చాలా తక్కువ మంది చూసేది. కాకపోతే ఇవి ఉన్నాయనో కాన్ఫిడెన్స్ తోటి క్లాసులు ఎగ్గొడతా ఉంటారు. అది నా భయం. అంతమించి ఏం లేదు. అవి ఉన్నాయనే ఉద్దేశంతో మనం ఏ తప్పు చేయకూడదు, క్లాసులు ఎగ్గొట్టకూడదు. అది సరే. ఎగ్జాంపుల్ రాసుకోండి ఒకటి. బ్యాడ్ డేట్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ తోటి బ్యాడ్ డేట్స్ అయిపోవాలి. మ్యాథ్స్ ఏం చెప్తున్నారమ్మా? ఎన్ని టాపిక్స్ అయిపోయాయి నువ్వు ఫ్యాకల్టీ? అంతేనా? నువ్వు రెండో ఫ్యాకల్టీ చెప్పేది ఎంత ఉంది టాపిక్ ఇంకా మ్యాథ్స్ అంటే ఎంత అయిపోయింది? 3 చాప్టర్స్. ఎంజాయ్ చేస్తున్నారా మ్యాథ్స్ తోటి క్లాస్లో? జనాల్లో అవుతుంది కదా సార్ స్టార్ట్ చేసి. సరే వాటెవర్. ఎగ్జాంపుల్ రాసుకోండి బ్యాడ్ డేట్స్ మీద. ట్రయల్ బ్యాలెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని పాయింట్స్ రాసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో పాయింట్స్. డెటార్స్, బ్యాడ్ డేట్స్, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, డిస్కౌంట్ అలౌడ్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఇవేంటివి? ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. అదొక ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అవి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. గూడ్స్ సోల్డ్ టు శివ. ఎవరు శివ? సేల్స్ అంటే డెటార్. ₹5,000 was wrongly entered in
పర్చేజ్ బుక్, సేల్స్ని పర్చేజ్ బుక్లో రాశారు 5000 అమౌంట్. సెకండ్ వన్ గూడ్స్ సోల్డ్ టు వెంకీ ఆఫ్ రూపీస్ 20,000 was not recorded. Bad debts again. $45,000. Reserve for doubtful debts at 10%. Provision for doubtful debts at 2%. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయి బ్యాడ్ డెట్స్, అడ్జస్ట్మెంట్లోనూ ఉంది. ఆర్డిడి ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది, అడ్జస్ట్మెంట్లోనూ ఉన్నాయి. పీడీడీ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది, అడ్జస్ట్మెంట్లో ఉంది. ఎలాగ మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, ఎలాగ పోస్టింగ్స్. బ్యాడ్ డెట్స్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అకౌంట్ సంబంధం అంటే బ్యాడ్ డెట్స్ లేకుండా మీకు సమయం ఉండదు. ఓకేనా? వాళ్ళు ఎలా ఇచ్చినా సరే ఈ ఒక ఎగ్జాంపుల్తో మీకు అంతా క్లారిటీ వచ్చింది. ఎప్పుడైనా మనం రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే నేనేం చెప్పాను, ఫస్ట్ మనం ఎర్రర్స్ ఏమన్నా ఉంటే, ఎర్రర్స్ ఇన్ ద సెన్స్ డెటార్స్ రిలేటెడ్గా కరెక్ట్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా? ఆర్డిడి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? పర్సంటేజ్ని డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కదా. డెటార్స్ బ్యాలెన్స్ మీద 10% ఆఫ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పి పెట్టుకుంటాం. దేని మీద 10% అది? డెటార్స్ మీద. మరి ఈ రెండుకి మనకి డెటార్స్ కరెక్ట్ బ్యాలెన్స్ కావాలిగా. కరెక్ట్ బ్యాలెన్స్ లేకుండా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కరెక్టా? కాదుగా. మన కరెక్ట్ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? కానీ మిస్టేక్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, ఆ ఎర్రర్స్ని చెక్ చేసుకొని ఫస్ట్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయాలి. అప్పుడేమవుతుంది, మనకి డెటార్స్ కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. ఇందులో ఎర్రర్స్ ఏమో ఉన్నాయో చూడండి. డెటార్స్ రిలేటెడ్ ఫస్ట్ వన్ ఒకటి ఉంది, సేల్స్లో రాయకుండా పర్చేజ్లో రాసాం. పర్చేజ్లో రాసినప్పుడు ఏమైంది? డెటార్స్కి రాయాల్సింది సప్లయర్స్కి రాసి ఉంటాం. అంతేగా, సప్లయర్ కింద రాసి ఉంటాం. సెకండ్ అసలు డెటార్స్ రిలేటెడ్ అంటే సేల్స్, క్రెడిట్ సేల్సేగా, అసలు ఎంటర్ చేయలేదు, మిస్ అయ్యారుగా, ఎర్రర్ ఆఫ్ మిషన్ అయిందిగా. ఈ రెండు ముందు రెక్టిఫై చేసాక కదా మనం ఏదైనా క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. డెటార్స్ మీద బ్యాలెన్స్ రాంగ్ ఉన్నప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి ముందు మనం బ్యాలెన్స్ని రెక్టిఫై చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేశాను నేను ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ బ్యాడ్ డెట్స్ని డెటార్స్ నుంచి లెస్ చేయాలి. ఏ బ్యాడ్ డెట్స్ని లెస్ చేయాలి? ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయా, అడ్జస్ట్మెంట్లో ఉన్నాయా? అడ్జస్ట్మెంట్లో అన్నీ లెస్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో ఎందుకు చేయకూడదు? ఆల్రెడీ చేసాం దాన్ని. ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాడ్ డెట్స్ రాసామంటేనే ఆల్రెడీ ఎంట్రీ రాసి ఉంటాం. మనం ఏమని రాసి ఉంటాం? బ్యాడ్ డెట్స్ టు డెటార్స్ అని చెప్పేసి ఎంట్రీ రాసేస్తే కదా బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్కి వచ్చాయి. బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఎప్పుడు ఎలా ఓపెన్ చేస్తాం? బ్యాడ్ డెట్స్ టు డెటార్స్ అని చెప్పి డెటార్స్ని తగ్గిస్తాం, బ్యాడ్ డెట్స్ని పెంచుకుంటాం. ఆ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్కి వస్తుంది. అవునా? మళ్ళీ డెటార్స్లోంచి ట్రయల్ బ్యాలెన్స్ మనం తగ్గించాం అనుకో, రెండోసారి తీసేసినట్టు అవుతుందిగా, డబుల్ అవుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ నుండి బ్యాడ్ డెట్స్ని మనం టచ్ చేయకూడదు. ట్రయల్ బ్యాలెన్స్ నుండి బ్యాడ్ డెట్స్ని డైరెక్ట్గా పిఎండ్ లేకుండా పంపించాలి. కానీ ఒక ఎక్స్పెండిచర్ కింద మనం మళ్ళీ డెటార్స్ నుంచి లెస్ చేయకూడదు. ఏదైనా ఒక ఐటమ్ అడ్జస్ట్మెంట్లో ఉంది అని అంటే అది మనకి అకౌంట్ ఫర్ అవ్వలేదని, అంటే ఎంట్రీ రాయలేదని. ఏదైనా అడ్జస్ట్మెంట్లో ఉంది అని అంటే ఆ ఎంట్రీ రాయలేదు, ఆ పర్టికులర్ అకౌంట్కి ఏమీ అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు మనకి అడ్జస్ట్మెంట్లో వస్తాయి ఐటమ్స్ అన్నీ కూడా. డబుల్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్ డెట్స్ మనకి అడ్జస్ట్మెంట్లో ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలండి? ఇప్పుడు ఎంట్రీ రాసుకోవాలి, బ్యాడ్ డెట్స్ టు డెటార్స్ అని. అంటే డెటార్స్ని ఏం చేస్తాం? తగ్గిస్తాం. అర్థమైందా? సో డెటార్స్లోంచి ఈ అడిషనల్ బ్యాడ్ డెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే లెస్ చేయాలి. అంతేగాని ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న బ్యాడ్ డెట్స్ని మళ్ళీ టచ్ చేయకూడదు. ఓకేనా? తర్వాత ఆ బ్యాలెన్స్ మీద మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్. రిజర్వ్స్ అంటే ఏంటమ్మా? ఫ్యూచర్లో మనకి వస్తాయేమో, ఫ్యూచర్లో మనకి ఈ ఖర్చులు వస్తాయేమో, సాయి చరణ్ టీవీ దగ్గర కూర్చొని క్లాసులు అటెండ్ అవ్వద్దు, దూరం కూర్చోమా.
రిజర్వ్స్ అంటే ఏంటి? ఫ్యూచర్లో లాసెస్ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ మనం పెడతాం. బ్యాడ్ డెట్స్ అనేది ఆల్రెడీ లాస్ కదా. మీరు పర్సంటేజ్ కనుక బ్యాడ్ డెట్స్ తీసేయకుండా క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఏంటి దాని మీనింగ్ ఏమొస్తుందండి అంటే ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ మీద కూడా నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో బ్యాడ్ డెట్స్ ఉంటాయని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. రాంగ్ కదా అది. సో ఆల్రెడీ నువ్వు డిసైడెడ్ బ్యాడ్ డెట్స్ వచ్చేసాయి కాబట్టి వాటిని తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ మీద నువ్వు బ్యాడ్ డెట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ దేని మీద పెడతాం? ఫ్యూచర్ మీద పెడతాం. ఆల్రెడీ జరిగిపోయింది దాని మీద పెట్టంగా. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది అది బ్యాడ్ డెట్స్ అని. మళ్ళీ దాని మీద ప్రొవిజన్ ఏంటి? దేర్ ఈజ్ నో సెన్స్. కాబట్టి బ్యాడ్ డెట్స్ మీద మనం పెట్టకూడదు. కాకపోతే డెటార్స్లో వచ్చే బ్యాడ్ డెట్స్ని లెస్ చేసి ఆ అడ్జస్ట్మెంట్ కూడా చేసేసి బ్యాడ్ డెట్స్ కూడా తర్వాత బ్యాలెన్స్ వచ్చి చూసారా, ఆ బ్యాలెన్స్ మీద మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ పెట్టుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ వచ్చింది కదా, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? క్యాష్ డిస్కౌంట్ మనకు వచ్చే పేమెంట్ మీద ఇస్తాం. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బ్యాడ్ డెట్స్ రావు, తీసేయాలి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎందుకు పెడతాం? నీ ఎక్స్పెక్టేషన్ కలెక్ట్ అవ్వని. మరి కలెక్ట్ అవ్వని దాని మీద మళ్ళీ నువ్వు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? రాదు. కలెక్ట్ అయ్యే అమౌంట్ నీకు ఎంతో తెలిస్తే కదా దాని మీద నువ్వు ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తావు డిస్కౌంట్ అని చెప్పి. ఫ్యూచర్లో నేను ఇంత డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఇంతమంది వచ్చి నన్ను డిస్కౌంట్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నావు సేఫ్టీ కోసం అని. అలా పెడతావు. నీకు ఎంత అమౌంట్ వచ్చిందో నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఎక్స్పెక్టెడ్ అమౌంట్ మీద కదా, కలెక్షన్ అమౌంట్ మీద కదా నువ్వు డిస్కౌంట్ పెట్టాలి. కాబట్టి డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అది కూడా రాదనే కదా మనం ఎక్స్పెక్టేషన్. ఇలాగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం చేయాలి. సరే చూడండి, అర్థమైందా ఎక్స్ప్లెనేషన్ వరకు? పాయింట్ టు పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, డెటార్స్ ఏం చేస్తాం మనం మామూలుగా? ఎక్కడ రాస్తాం డెటార్స్ని? బ్యాలెన్స్ షీట్లో రాస్తాం. అసెట్ కదా, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతుంది అసెట్ కాబట్టి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాడ్ డెట్స్ ఉంది. ఎక్కడ రాయాలని చెప్పాను నేను? డైరెక్ట్గా P&L అకౌంట్కి పంపించాలి. ట్రయల్ బ్యాలెన్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే ఎఫెక్ట్ వస్తుంది, రెండో ఎఫెక్ట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోండి. అది మీరు ఎలా చేస్తున్నా సరే ట్రయల్ బ్యాలెన్స్లో ఒక ఐటమ్ ఉందంటే అది ఒకసారి వస్తుంది. P&Lలో ట్రేడింగ్ అకౌంటో లేదంటే బ్యాలెన్స్ షీటో ఎక్కడో ఒక చోటే వస్తుంది, రెండు చోట్ల మాత్రం రాదు. బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది, అదొక ఎక్స్పెండిచర్ P&L. ఇంకా మళ్ళీ మనం ఎక్కడ కదిలించకూడదు దాన్ని. ఇంకా అయిపోయింది అంతే, దాని చాప్టర్ అయిపోయింది. P&Lలో డెబిట్ చేసామా ఇంకా అయిపోయింది. ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ఆ పాయింట్కి సంబంధించి అయిపోయినట్టే. P&Lకి డెబిట్ చేస్తాం. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. దీన్ని ఏమంటామండి అంటే ఓపెనింగ్ రిజర్వ్ అంటాం. అంటే లాస్ట్ ఇయర్ రిజర్వ్ పెట్టుంటాం కదా, అది ఇయర్కి క్యారీ అయింది. ఎలాగ డీల్ చేద్దామనేది చూద్దాం. బేసిక్ ఏం చేయాలంటే ఓపెనింగ్ రిజర్వ్ని రివర్స్ చేసేయాలి. లాస్ట్ ఇయర్ రిజర్వ్ పెట్టారు కదా, దాన్ని రివర్స్ చేసి ఈ ఇయర్ ఫ్రెష్గా రిజర్వ్ టోటల్ మీద రిజర్వ్ పెడతాం. లేదంటే ఈ ఇయర్ పెట్టే క్లోజింగ్ రిజర్వ్కి లాస్ట్ ఇయర్ పెట్టే ఓపెనింగ్ రిజర్వ్కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ మాత్రమే P&L అకౌంట్ డెబిట్ చేస్తాం. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ప్లెనేషన్ సమ్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా ఏం చేస్తాం ఈ ఆర్డిడిని అంటే P&Lలో ఏదర్ క్రెడిట్ చేయాలి, రిజర్వ్ అంటే అదేగా, రివర్స్ చేయడం అంటే అదేగా. లాస్ట్ ఇయర్ P&Lకి డెబిట్ చేసి ఉంటాం, దీన్ని రివర్స్ చేయమని చెప్తున్నా. ఈ ఇయర్ ఏం చేయాలి? P&Lకి క్రెడిట్ చేయాలి. లాస్ట్ ఇయర్ డెబిట్ చేసాం కాబట్టి రివర్స్ చేయండి, దాన్ని మళ్ళీ బ్యాక్ చేయండి అంటే క్రెడిట్ చేయాలి. డెబిట్ చేసిన దాన్ని క్రెడిట్ చేస్తాం, అదేగా. సో P&Lకి క్రెడిట్ చేయటం. లేదా ఆర్, నేనేమని పెడుతున్నా? ఆర్ అని పెడుతున్నా. P&Lకి క్రెడిట్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు క్లోజింగ్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్లో కనుక్కుంటారు కదా ఆర్డిడి, దాంట్లో నుంచి లెస్ అయినా చేయొచ్చు. రెండు ఒకటే, మీనింగ్ ఒకటే, ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. మీరు P&L అకౌంట్కి క్రెడిట్ చేసిన రిజర్వ్ని ఏం చేస్తారు? క్లోజింగ్ రిజర్వ్ని P&Lకి డెబిట్ చేస్తాం. డెబిట్ చేసే అమౌంట్లోంచి ఈ అమౌంట్ని లెస్ చేసి డెబిట్ చేస్తాం. రెండు ఒకటేగా. ఏదైనా మన ప్రజెంటేషన్ పర్పస్ కోసం, ఓకేనా. మనం 99% సెకండ్ది ఫాలో అవుతాం. క్లోజింగ్ రిజర్వ్లోంచి ఓపెనింగ్ రిజర్వ్ని లెస్ చేసే P&L అకౌంట్ని డెబిట్ చేస్తాం, ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ డిస్కౌంట్ ఎలాడు? నార్మల్ ఎక్స్పెండిచర్, దీని మీద డిస్కషన్ ఏం లేదు. P&L అకౌంట్ నార్మల్ ఎక్స్పెండిచర్ కాబట్టి P&L అకౌంట్కి ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఎక్స్పెండిచర్స్ అన్ని P&L డెబిట్. సేమ్ PDD, ఆర్డిడి ఎలాగైతే చేస్తామో క్లోజింగ్ ఆర్డిడిలోంచి లెస్ చేస్తామో సేమ్ అలాగే లెస్ చేస్తాం. లేదంటే P&L అకౌంట్కి క్రెడిట్ చేసుకుంటాం. రెండింటికి సేమ్ ప్రొసీజర్. ప్రొవిజన్ అంటే సేమ్, అన్నిటికీ ఒకటే ప్రొసీజర్, ఓకేనా. అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఫస్ట్ది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎర్ ఎర్రర్.
రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ పాయింట్ అది ఏంటో చూడండి. గూడ్స్ సోల్డ్ టు శివ 5,000 వాజ్ రాంగ్లీ ఎంటర్డ్ ఇన్ పర్చేస్ బుక్. ఎంటర్డా పోస్టెడా? ఎంటర్డ్ అంటే ఎక్కడ జరిగినట్టు మిస్టేక్? జర్నల్లోనే జరిగినట్టు. అంటే ఎంట్రీ ఏం రాసి ఉంటారు? పర్చేజెస్ టు శివ రాసి ఉంటారు. రాంగ్ ఎంట్రీ ఏంటి? పర్చేజెస్ టు శివ. రాంగ్ ఎంట్రీ వాళ్ళు రాసింది. కరెక్ట్గా రాస్తే ఏం రాస్తాం? కరెక్ట్ ఎంట్రీ ఏం రాస్తాం? శివ టు సేల్స్. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఏం చేయాలి? రెక్టిఫికేషన్ ఎంట్రీ శివాని అమౌంట్స్ కూడా రాసుకుందాం. అమౌంట్స్ 5K 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 5K. ఇప్పుడు డెబిట్ చేయాల్సిన శివాని డెబిట్ చేద్దాం. శివ ఎంత చేయాలి? ఫస్ట్ ఇది ఒకటి 5K. క్రెడిట్ చేయాల్సిన సేల్స్ కూడా క్రెడిట్ చేస్తాం. ముందు కరెక్ట్ ఎంట్రీ రాసుకుంటాముగా 5K. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయటం అంటే శివాని మళ్ళీ డెబిట్ చేయాలి. డెబిట్ అయిన పర్చేజెస్ని క్రెడిట్ చేయాలి. 2 పర్చేజెస్ 5K. 2 సార్లు శివ ఉంటే బాగాలేదుగా, అమౌంట్ డబల్ చేస్తే సరిపోద్దిగా. సో కాబట్టి అమౌంట్ని డబల్ చేస్తాం 10K. సో శివ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ టు పర్చేజెస్ అకౌంట్. వీటిని లెడ్జర్ పోస్టింగ్లు చేసి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ రీడిజైన్ చేసి తర్వాత ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కంటే కూడా డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్లో యాడ్ లెస్ చేస్తే సరిపోయేదిగా. మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ని రీడిజైన్ చేయడం కంటే కూడా లెడ్జర్లోకి వెళ్ళి పోస్టింగ్ చేసామనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ని మార్చాలా, మళ్ళీ రీటాలీ చేసుకోవాలి ట్రయల్ బ్యాలెన్స్ని. అలా చేయకుండా నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్లో ఎఫెక్ట్స్ ఇచ్చేస్తా. అప్పుడు సరిపోయేదిగా. ఎఫెక్ట్ ఏమి ఇవ్వాలి చూడండి. శివ డెటార్ కదా, డెటార్స్ అందరూ ఎక్కడ డెటార్ బ్యాలెన్స్ ఉంది కదా, తీసుకెళ్ళి డెబిట్ చేసాక డెటార్ని. సో డెటార్స్కి ఏం చేస్తాను నేను? యాడ్ చేస్తాను. డెటార్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు దాకా అకౌంట్స్లో లేదు, డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం? ఫైనల్ అకౌంట్స్లో ఎఫెక్ట్ ఇస్తున్నాం. ఎఫెక్ట్ ఇవ్వటం అంటే డెటార్స్ని ఇంక్రీజ్ చేయటమేగా, కాబట్టి యాడ్ చేద్దాం డెటార్స్. నెక్స్ట్ సేల్స్ని ఏం చేసాం? క్రెడిట్ చేసాం. సేల్స్ ఉండేది ఏంటి? క్రెడిట్ బ్యాలెన్సేగా. అంటే సేల్స్ ఏమైనట్టు మనకి ఇంక్రీజ్ అయ్యాయి. సో తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్కి యాడ్ చేస్తాం. పర్చేస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఏం చేసాం? క్రెడిట్ చేసాం. అంటే ఇప్పుడు పర్చేస్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ చూడండి, పర్చేస్లోంచి దీన్ని లెస్ చేస్తే సరిపోయేదిగా. అలా చేసామనుకో, నేను మళ్ళీ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ట్రయల్ బ్యాలెన్స్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకుండా ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేయకూడదు. మీరు మళ్ళీ ఏదైనా అకౌంట్ మార్చారనుకోండి, లెడ్జర్ అకౌంట్, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ మళ్ళీ రాయాలి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్తో మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ అకౌంట్ ఫ్రెష్గా మొదలు పెట్టాలి. చాలా లెంతీ ప్రాసెస్ కదా. దానికంటే మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్లో ఎఫెక్ట్ ఇచ్చేస్తాం. ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారంటే ఇట్లా ఇస్తారు. చూసారా? మీకు ప్రతిదీ కూడా 2 ఎఫెక్ట్స్ వచ్చాయా? చూడండి. పర్చేజెస్ని లెస్ చేసాం, శివాని డెబిట్ చేసాం, 2 ఎఫెక్ట్స్. మళ్ళీ 2వ ఎంట్రీ శివాని మళ్ళీ డెబిట్ చేసాం, సేల్స్ని క్రియేట్ చేసాం. ఇలా డబల్ ఎఫెక్ట్ వచ్చిందా? అడ్జస్ట్మెంట్లో ఉన్న ప్రతిదీ కూడా డబల్ ఎఫెక్ట్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నది మాత్రం ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లు డబల్ ఎఫెక్ట్ ఉంటాయి. మీరు సమ్ చేసేటప్పుడు టిక్ కొట్టుకుంటూ ఉంటాం, ఒకటి పోస్ట్ చేస్తూ. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న వాటిని ఒక టిక్ కొట్టాలి, ఒకటే టిక్ పడాలి, 2వ టిక్ పడకూడదు. ఒకసారి పోస్ట్ అవ్వాలి కాబట్టి పోస్టింగ్ అవ్వగానే P&L రాయగానే ఒకసారి టిక్ కొడతాం. అడ్జస్ట్మెంట్లు మాత్రం 2 సార్లు టిక్ కొట్టాలి. 2 చోట్ల అదే ఎంట్రీ పోస్టింగ్ జరగాల్సి ఉంటుంది. 2 టైమ్స్ మీరు టిక్ కొట్టాల్సి ఉంటుంది. అర్థమైందా? అలాగా ఒక హ్యాబిచ్యూట్ చేసుకోవాలి మనం. అర్థమైందా? ఈ ఎంట్రీ డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏమి ఇస్తాం? ఫైనల్ అకౌంట్స్లో శివాని మీన్స్ డెటార్స్ని ఇంక్రీజ్ చేస్తాం. ఎంత అమౌంట్? 10,000. 5,000 కాదు, 10,000 ఇంక్రీజ్ చేస్తాం. సో సేల్స్ని 5,000 ఇంక్రీజ్ చేస్తాం, పర్చేజెస్ని 5,000 లెస్ చేస్తాం. డబల్ ఎఫెక్ట్స్ అయిపోయినాయా? డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్లో. మళ్ళీ మనం లెడ్జర్ అకౌంట్స్కి వెళ్ళాం. ఫస్ట్ది అయిపోయింది. సో సెకండ్ది గూడ్స్ సోల్డ్ టు వెంకీ ఆఫ్ ₹20,000 వాస్ నాట్ రికార్డ్. రాయలేదంట. ఇప్పుడు రాద్దాం. ఏంటమ్మా ఎంట్రీ? సేల్స్కి వెంకీ టు సేల్స్. వెంకీ అంటే డేటా రేఖ, అవునా? నేను మళ్ళీ లెడ్జర్ అకౌంట్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ రీడ్రాఫ్ట్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్ ఫస్ట్ నుంచి మొదలు పెట్టడం కంటే కూడా డైరెక్ట్గా నేను ఫైనల్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయి బ్యాలెన్స్ షీట్లో ఉన్న డేటార్స్ని
20,000 ఇంక్రీజ్ చేస్తే సరిపోయిద్దా? డెటార్స్కి వెళ్ళి అడిషనల్ ఎర్రరా పంపించిన అని చెప్పేసి 20,000 యాడ్ చేస్తా వెంకీ అని చెప్పి సరిపోయిందా? డెటార్స్ ఒక ఎఫెక్ట్ అయిపోయింది, అడ్జస్ట్మెంట్ ఒక టిక్కు. రెండో టిక్కు సేల్స్లోకి వెళ్ళి ఏం చేస్తా నేను? సేల్స్కి యాడ్ చేస్తా ట్రేడింగ్ అకౌంట్లో. రెండో టిక్కు అడ్జస్ట్మెంట్ డబల్ టిక్ వచ్చాయా? అంటే డబల్ ఎఫెక్ట్ అయిపోయిందా? అయిపోయింది అడ్జస్ట్మెంట్ అక్కడితో. ఎగ్జామ్ కూడా అలాగే మీరు టిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టిక్ కొట్టడం చాలా ఇంపార్టెంట్. మీకు సమ్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే, ట్రాన్సాక్షన్ ఏది మిస్ అవ్వకూడదు. అయిపోయింది ఆ ఎంట్రీ. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్లో ఉంది. బ్యాడ్ డెట్స్ ఎంట్రీ రాస్తే ఏం రాస్తాం? బ్యాడ్ డెట్స్ టు డెటార్స్, అంతేగా? బ్యాడ్ డెట్స్ టు డెటార్స్. మళ్ళీ నేను లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసి దాంట్లో పోస్టింగ్లు అన్నీ చేయకుండా డైరెక్ట్గా ఫైనల్ అకౌంట్స్లో ఏం చేద్దాం? ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ఉందిగా, పిఎన్ఎల్లో డెబిట్ చేస్తాంగా, దానికి బ్యాడ్ డెట్స్ని యాడ్ చేస్తే సరిపోయేదిగా. ఈ అడిషనల్ బ్యాడ్ డెట్స్ని 45K ఆల్రెడీ ఉన్న బ్యాడ్ డెట్స్కి ఏం చేస్తా? పిఎన్ఎల్ అకౌంట్లో యాడ్ అడిషనల్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి 45,000 యాడ్ చేస్తా. మొత్తం కలిపి పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేస్తాం. సరిపోయిందా? డెటార్స్ ఏం చేసాం? క్రియేట్ చేసాం. సో డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయి ఈ డెటార్స్ లెస్ అడిషనల్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి 45,000 లెస్ చేస్తాం. సరిపోయిందా ఎఫెక్ట్? డైరెక్ట్గా అదే వచ్చిందా ఫైనల్ అకౌంట్స్లో. సో ఏం చేయాలి? బ్యాడ్ డెట్స్ టు డెటార్స్ అంటే ఓన్లీ అడిషనల్ బ్యాడ్ డెట్స్ మాత్రమే డెటార్స్లో నుంచి లెస్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఓన్లీ అడిషనల్ బ్యాడ్ డెట్స్ మాత్రమే లెస్ చేస్తాం అంటే? ఆ ఎంట్రీ ఇప్పుడు రాయాలి, ఇంతవరకు రాయలా. అడ్జస్ట్మెంట్లో ఉందంటే ఏంటమ్మా? ఆ ఎంట్రీ ఇప్పుడు దాకా రాయలా, ఇప్పుడు రాస్తే ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో కనపడుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఉందంటే ఆల్రెడీ రాసేసారు, ఆల్రెడీ డెటార్స్ నుంచి లెస్ చేసేసారు, మళ్ళీ చేయకూడదు. డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ కింద పిఎన్ఎల్ మాత్రం డెబిట్ చేస్తాం. అర్థమైందా? అది ఆర్డీడీ కూడా సేమ్ ఉంటుంది, పీడీడీ సేమ్ ఉంటుంది. క్లోజింగ్ ఆర్డీడీ ఏం చేస్తాం? పిఎన్ఎల్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అండ్ నేను అండ్ చెప్పాను, ఆర్ చెప్పానా? అడ్జస్ట్మెంట్ కదా, డబల్ ఎఫెక్ట్ ఉండాలి. మామూలుగా ఆర్డీడీకి ఎంట్రీ ఏంటమ్మా? నిన్న చెప్పాను నేను, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్కి ఎంట్రీ ఏం చెప్పా? రిజర్వ్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం? పిఎన్ఎల్ టు రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అదేగా రాస్తాం ఎంట్రీ. దీనికి ఏం ఎంట్రీ రాస్తాం? పిఎన్ఎల్ టు రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఉందంటే ఆల్రెడీ ఎంట్రీ లాస్ట్ ఇయర్ రాశారు, అది క్యారీ అవుతూ వచ్చింది మన దగ్గరికి. మళ్ళీ ఎంట్రీ రాయాలి, అది అవసరం లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు. దట్ మీన్స్ పిఎన్ఎల్లో రాసుకుంటే చాలు. ఇప్పుడు ఫ్రెష్గా ఈ అడ్జస్ట్మెంట్లో ఉన్నదాన్ని దీనికి ఎంట్రీ రాస్తాం. ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ టు ఆర్డీడీ. అమౌంట్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసాక డెటార్స్ మీద తీసుకుంటాం. ఎంట్రీ అయితే ఏం చేస్తాం? పిఎన్ఎల్కి ఏం చేయాలి? డెబిట్ చేయాలి, అంతేగా? పిఎన్ఎల్కి డెబిట్ అయిందిగా, అవునా? ఎంట్రీలో ఏం జరిగింది? పిఎన్ఎల్ అకౌంట్ ఏం చేసాం? డెబిట్ చేసాం. ఆర్డీడీ ఏం చేయాలి? ఆర్డీడీని తీసుకెళ్ళండి అంటే మన ప్రజెంటేషన్ పర్పస్ కోసం. యాక్చువల్గా రిజర్వ్స్ అన్నీ కూడా లైబిలిటీస్లో ఉంటాయి. ఏ రిజర్వ్ అయినా ఎక్కడ ఉంటాయండి అంటే లైబిలిటీస్లో రాయాలి. మనం ప్రజెంటేషన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే, మీరు లైబిలిటీస్లో రాసినా లేదంటే డెటార్స్లో నుంచి ఆ అమౌంట్ని లెస్ చేసిన, రెండు ఒకటేనా? ఒకటి అప్పన్నా రాస్తాం, లేదంటే ఆస్తులోంచి తగ్గించుకుంటాం, రెండు ఒకటేనా? ఒకటే కదా. సో కాబట్టి ఏం చేస్తామని అంటే, మనం ప్రజెంటేషన్ పర్పస్ కోసం లైబిలిటీస్లో రాయకుండా డెటార్స్లో నుంచి ఏం చేస్తాం? లెస్ చేసి చూపిస్తాం. అర్థమైందా? రిజర్వ్ అనేది యాక్చువల్గా డెటార్స్లో నుంచి లెస్ చేయం, ప్రజెంటేషన్ పర్పస్ కోసం మాత్రమే లెస్ చేస్తాం. యాక్చువల్గా మీరు ఎక్కడ రాయాలి? లైబిలిటీస్లో రాయాలి. ఎంట్రీలు ఇక్కడ డెటార్స్ ఎఫెక్ట్ అయిందా? సో డెటార్స్ నుంచి ఎందుకు లెస్ చేస్తాం? అప్పుడు చేయకూడదు. కానీ మనం ప్రజెంటేషన్ పర్పస్ కోసం లైబిలిటీస్లో రాయకుండా ఆస్తులు తగ్గించుకొని చూపిస్తాం, డెటార్స్ నుంచి లెస్ చేసి చూపిస్తాం. ఎందుకండి అంటే అది డెటార్స్కి సంబంధించిన ఐటమ్ కాబట్టి చూడగానే ఓకే రిజర్వ్స్ ఎంత ఉండొచ్చు ఈ డెటార్స్ మీద ఒక ఎస్టిమేషన్ రావడానికి ఇన్వెస్టర్కి. అలాగే ప్రజెంటేషన్ పర్పస్ కోసం చూపిస్తాం. అర్థమైందా? ఆర్డీడీని యాక్చువల్గా డెటార్స్ నుంచి లెస్ చేయకూడదు, క్యాలిక్యులేషన్ మాత్రమే తీసుకోవాలి అమౌంట్, ప్రజెంటేషన్ పర్పస్ కోసం మాత్రమే లెస్ చేస్తాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ పీడీడీ కూడా ఎంట్రీ అంతేగా, సేమ్ ఆర్డీడీ బదులు పీడీడీ రాస్తాం. సేమ్ అదే డబల్ ఎఫెక్ట్ అయిపోతుంది చూడండి. పిఎన్ఎల్ టు పీడీడీ. ఒకసారి ఏమో పిఎన్ఎల్కి డెబిట్ చేసాం, రెండోసారి ఏమో డెటార్స్లో నుంచి లెస్ చేసాం, డబల్ ఎఫెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైనా రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రయల్ బ్యాలెన్స్ మాత్రం ఒకటే ఎఫెక్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా సమ్ము? అర్థమైంది ఇంతవరకు? సమ్ము రాసుకున్నారా? సమ్మంతా రాశారా అందరూ?
ఎంట్రీస్ రాసుకోండి, ఒక్కొక్కటి ఒక పాయింట్ పెట్టుకొని ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళండి. ఇదేం పాయింట్? ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వన్ వెంకీ టు సేల్స్. ఇదేమో సెకండ్ పాయింట్ బ్యాడ్ డెట్స్. ఇది థర్డ్ పాయింట్. ఇది ఫోర్త్ పాయింట్. ఇది ఫిఫ్త్ పాయింట్. రాసుకోండి ఎంట్రీస్. ఫస్ట్ వన్ ఏమో ఇవన్నీ వస్తాయి. ఆ అమౌంట్స్ నేను చెప్పాను కదా, యాడ్ లెస్ అని పెట్టాను కదా, అవి కూడా పక్కన రాసుకోండి. డెటార్స్కి యాడ్ చేయాలి, P&L అకౌంట్ డెబిట్ చేయాలి అనేది. ట్రయల్ బ్యాలెన్స్లో కూడా అవి రాసుకోండి. సో దీన్ని ఏం చేస్తాం, P&Lకి క్రెడిట్ అన్నా చేస్తాం, లేదంటే క్లోజింగ్ PDDలో నుంచి లెస్ అన్నా చేస్తాం. ఆర్ అమ్మ, ఇది ఆర్. ట్రయల్ బ్యాలెన్స్ రాసేటప్పుడు ఆర్ రాసా, అడ్జస్ట్మెంట్ రాసేటప్పుడు అండ్ రాసా. ఆర్ అంటే ఏదో ఒకటే చేయాలి, రెండు చేయకూడదు. రాసుకోండి అవి. వేరే పెన్ ఇంకుంటే, రెండో పెన్ ఉంటే ఇంకుంటే ఆ పెన్ తోటి రాసుకోండి అట్లాగా పక్కన. ఫ్యూచర్లో మీరు చూడగానే ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న ఐటమ్స్ని ఇలా చేయాలి, అడ్జస్ట్మెంట్లో ఉన్న వాటిని ఇలా చేయాలని ఒక ఐడియా వస్తుంది. బ్యాడ్ డేట్స్ CMA వాళ్ళకి సపరేట్గా ఒక కాన్సెప్ట్ లాగే ఉంటుంది మెటీరియల్లో, స్టడీ మెటీరియల్లో. ఇది ఒక్కటి ఫాలో అవ్వండి, నేను చెప్పాను చాలు. రాసారా? అర్థమైందా? బ్యాడ్ డేట్స్ ఏం చేస్తాం? ఫైనల్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ మీకు ఏదైనా అర్థం అవ్వట్లేదు, కొంచెం ట్రిక్కీగా కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేయాలని అంటే ఎంట్రీ ఆలోచించాలి.
ఇది నార్మల్ అకౌంటింగ్లో జరిగితే ఏం చేస్తాం అనేది ఆలోచించాలి. ఎంట్రీ వచ్చింది అనుకోండి, మీకు అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? పోస్టింగ్ చేయటమేగా. సో చాలా ఏంది అందరూ స్లీపీ మోడ్లో ఉన్నారు? నైట్ నిద్రపోలేదా? వాటర్ తాగండి, వాటర్ తాగరండి. అయిపోయిందా? రాశారా బాయ్స్? అయిపోయిందమ్మా? ఎంట్రీ అయిపోయిందా? ఏం చేయాలి ఇప్పుడు మనం? ఫైనల్ అకౌంట్స్ కదా చేస్తున్నాం. ఫైనల్ అకౌంట్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఓన్లీ P&L బ్యాలెన్స్ షీట్ ఈ రెండు మాత్రమే డ్రా చేస్తాను. సేల్స్ ఇవన్నీ కట్ వచ్చేట్లా. మనకి డెటార్స్ కదా మెయిన్, బ్యాడ్ డెట్స్. సో ఓన్లీ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఈ రెండిట్లో ఎలా రాస్తాం అనేది మాత్రమే చూద్దాం. ముందు P&L. బ్యాలెన్స్ షీట్. అటుపక్క లయబిలిటీస్, అసెట్స్, డెబిట్, క్రెడిట్. ఓకేనా? సో ఫస్ట్ ఏముంది ట్రయల్ బ్యాలెన్స్లో? డెటార్స్ ఉంది. సో డెటార్స్ని ఎక్కడ రాయాలి? అసెట్స్లోనేగా. సో డెటార్స్ ఎంత? నేను ఇన్నర్ కాలంలో రాస్తున్నాను, అవుటర్ కాలంలో రాయట్లా, ఇన్నర్ కాలంలో రాయాలి. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయిగా, ఇన్నర్ కాలంలో రాసుకోండి. డెటార్స్ ఒకసారి అయిపోయింది ఎంటర్ చేయటం, ఒకసారి ఎంటర్ చేసాం, ఒక టిక్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. ఏమైంది? బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది. సో ఏం చేయాలని చెప్పే బ్యాడ్ డెట్స్ని P&L అకౌంట్లో డెబిట్ చేయాలి. సో బ్యాడ్ డెట్స్ నేనేం చేస్తానంటే ఇన్నర్ కాలం రాస్తా. ఎంత ఎంత చెప్పే బ్యాడ్ డెట్స్? 40,000. ఇన్నర్ కాలం రాస్తా. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది దానికి. అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు ఇన్నర్ కాలంలో రాసుకోవాలి మనం. ఓకేనా? సో బ్యాడ్ డెట్స్ని ఏం చేసా? ఇన్నర్ కాలంలో రాసా. సో ఒక టిక్ కొట్టేనా? రాసా కాబట్టి ఒక చోట అయిపోయింది. నెక్స్ట్ ఓపెనింగ్ ఆర్డిడి, దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, చూద్దాం. ఆర్డిడి రిజర్వ్ ప్రొవిజన్ కాబట్టి క్లోజింగ్ ప్రొవిజన్ అమౌంట్ తెలిస్తే కానీ ఈ అమౌంట్తో కంపేర్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేయాలి. సో క్లోజింగ్ ప్రొవిజన్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెండిచర్గా ఏం చేయాలి మనం? P&L అకౌంట్కి డెబిట్ చేయాలి. సో డిస్కౌంట్, కొంచెం స్పేస్ వదిలిపెట్టి డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్కి అడ్జస్ట్మెంట్స్ అంటూ ఏముండవు, మీకు ఏమైనా అవుట్ స్టాండింగ్లు ఇస్తే తప్ప. అవి ఏం లేవుగా. కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ ఎంత? 10,000 డైరెక్ట్గా అవుటర్ కాలం రాసేసారు. ఒక టిక్ రాయగానే టిక్ కొట్టేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ టిక్ కొట్టేయాలి, ఒకటే టిక్ ఉండాలి ట్రయల్ బ్యాలెన్స్లో. నెక్స్ట్ PDD సేమ్ అలాగే. క్లోజింగ్ PDD తెలిస్తే కానీ మనం దీని సంగతి ఎంతో చూడలేము. దాన్ని అందుకని ప్రస్తుతానికి క్లోజింగ్ PDD వరకు పక్కన పెడదాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలని చెప్పా? బ్యాడ్ డెట్స్ ఎంట్రీ అండ్ రెక్టిఫికేషన్ ఏంటమ్మా? సివా టు సేల్స్ టు పర్చేజెస్. సేల్స్ ఏమి ట్రేడింగ్ అకౌంట్, పర్చేజ్గా ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేయట్లా కాబట్టి వదిలేసేయండి. ట్రేడింగ్ అకౌంట్ చేసేటప్పుడు అప్పుడు అడ్జస్ట్మెంట్ మీకు అర్థమైంది ఏం చేయాలనేది తెలుస్తుంది. సో డెటార్స్ని అయితే ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. సో యాడ్, డెటార్స్ దగ్గరికి వెళ్ళిపోయి యాడ్ శివ 10,000 ఫస్ట్ ఎంట్రీ. ఒక టిక్కు కొట్టాం, ఒక టిక్ అయిపోయింది. మరి రెండో టిక్ ఎప్పుడు వస్తుంది? ఒక టిక్ కొట్టాం, రెండో టిక్ ఎప్పుడు వస్తుందండి అంటే సేల్స్ పర్చేస్ మీరు పోస్టింగ్ చేస్తారు కదా, అప్పుడు రెండో టిక్ కొట్టుకోవాలి. అర్థమైందా? రెండో టిక్ సేల్స్ పర్చేస్ చేయటం, అప్పుడు రెండో టిక్ రాసాము అనుకుందాం అజంప్షన్. నెక్స్ట్ ఇప్పుడు సేల్స్ అమౌంట్ ఎంత మనకు తెలియదు కదా యాడ్ చేయడానికి కూడా, అందుకని రాయట్లేదు అవి. నెక్స్ట్ ఏంటమ్మా? వెంకీ టు సేల్స్. సో ఏం వెంకీ అంటే డెటారేగా, సో ఏం చేయాలి? దాన్ని కూడా డెటార్కి యాడ్ చేయాలి. డెబిట్ చేసాం కాబట్టి యాడ్ చేయాలి. వెంకీని డెబిట్ చేసాం కదా, 20,000 ఇంక్రీజ్ అయినాయి కాబట్టి వెంకీని 20,000 యాడ్ చేసాం. సో రెండో టిక్ ఎప్పుడు కొడతాం? సేల్స్కి యాడ్ చేసి రెండో టిక్ని కూడా కొడతాం. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ బ్యాడ్ డెట్స్. అడిషనల్ బ్యాడ్ డెట్స్ ఎంత? 45,000. దీనికి ఫస్ట్ టిక్ P&L అకౌంట్లో డెబిట్ చేయాలిగా. ఏమేం చేయాలి చెప్పండి? ఇది ఒకసారి ఏమో P&L అకౌంట్లో డెబిట్ చేయటం, దట్ మీన్స్ ఓపెనింగ్ బ్యాడ్ డెట్స్కి యాడ్ చేసుకోవాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న బ్యాడ్ డెట్స్కి యాడ్ చేసుకోవాలి. అండ్ లెస్ ఫ్రమ్ డెటార్స్, లెస్ ఫ్రమ్ డెటార్స్.
సో ఫస్ట్ ఏం చేస్తాం, బ్యాడ్ డెట్స్కి యాడ్ చేస్తాం. యాడ్ అడిషనల్ బ్యాడ్ డెట్స్ 45,000. సో టోటల్ ఎంత, 85,000 ఆర్డర్ కాలంలో రాస్తాను. ఒక టిక్ అయిపోయింది, ఒక టిక్ అయిపోయింది. రెండు టిక్ ఉండాలిగా, అంటే రెండో ఎఫెక్ట్ ఉండాలి. ఎక్కడ, డేటాస్లో నుంచి లెస్ చేస్తాం. లెస్ అడిషనల్ బ్యాడ్ డెట్స్ 45,000 రాసేసాంగా. వెంటనే రెండో టిక్ బ్యాడ్ డెట్స్కి రాయగానే రెండో టిక్ కొట్టుకోవాలి. అర్థమైందా? అడిషనల్ బ్యాడ్ డెట్స్ 2 పోస్టింగ్లు అయిపోయింది. నెక్స్ట్ ఆర్డిడి పీడిడి 2% వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, దేని మీద మీరు ఆర్డిడి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చింది కదా, ఆ బ్యాలెన్స్ మీద ఆర్డిడి క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ చెప్పండి. 5,30,000 మైనస్ 45,000 ఎంత, 4,85,000. ఇప్పుడు క్లోజింగ్ ఆర్డిడి ఏదైతే ఉందో దాన్ని లెస్ చేయాలి. ఎంత పర్సంటేజ్ ఎంత చెప్పారు, 10%. ఆన్ 4,85,000 మీద వేయాలి 10%, 48,500. అర్థమైంది? ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఏ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేసాం, ఫస్ట్ ఎర్రర్స్ రెక్టిఫై చేసాం, తర్వాత అడిషనల్ బ్యాడ్ డెట్స్ని లెస్ చేసాం, వచ్చిన బ్యాలెన్స్ మీద ఆర్డిడి పర్సంటేజ్ చేసాం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత అమ్మా, 48,500 క్లోజింగ్ ఆర్డిడి. ఒక పోస్టింగ్ అయిపోయిందా, డేటాస్మెంట్స్ లెస్ చేసాం, ఒకసారి రాసాం. మరి రెండోసారి ఎక్కడ రాయాలి, పిఎన్ఎల్లో ఇవ్వాలి. ఓపెనింగ్ ఆర్డిడి ఎంత ఉంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ ఆర్డిడి 20,000 ఉంది. అంటే క్లోజింగ్ కంటే ఓపెనింగ్ తక్కువే ఉందిగా, క్లోజింగ్ కంటే ఓపెనింగ్ తక్కువే ఉంది. ఇదిగోండి 20,000. మన క్లోజింగ్ ఎంత వచ్చింది, 48,500 వచ్చింది. ఇదిగోండి 48,500 వచ్చింది. అంటే క్లోజింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అనుకున్న ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వబోతుందని అనుకుంటున్నాం. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే, లాస్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, పిఎన్ఎల్ అకౌంట్కి డెబిట్ చేయాలి. ఎంత డెబిట్ చేయాలంటే ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అదే డెబిట్ చేయాలి, మొత్తం చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రాసేటప్పుడు క్లోజింగ్ ఆర్డిడి ఎంత, క్లోజింగ్ ఆర్డిడి 48,500 రెండోసారి డెబిట్ చేసాంగా. సో 2 సార్లు టిక్ కొట్టేసేయండి. ఇక్కడ ఒకసారి ఏమో డెటాస్మెంట్స్ లెస్ చేసాం, రెండోసారి పిఎన్ఎల్ అకౌంట్కి డెబిట్ చేయడం రాసాం, డబల్ టిక్ అయిపోయింది. కానీ ట్రయల్ బ్యాలెన్స్లో ఒకటి మిగిలిపోయింది కదా, ఒక టిక్ కొట్టాలి ఆర్డిడికి. ఇక్కడ దీన్ని ఏం చేయాలి, నేనేం చెప్పి అయితే క్రియేట్ చేయడం రాసుకోవాలి, లేదంటే ఈ క్లోజింగ్లో నుంచి మైనస్ ఓపెనింగ్ ఆర్డిడి అని లెస్ చేస్తాం. రెండు ఒకటేనా, ఇక్కడ లెస్ చేసిన ఆపోజిట్ సైడ్ రాసిన ఒకటేగా. సో మనం లెస్ చేస్తాం. ఎంత, ఇప్పుడు ఎంత డెబిట్ చేస్తాం, 28,500. అంటే ఇప్పుడు చెప్పండి, అడిషనల్ ఆర్డిడి మాత్రమే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ అయిందా? ఎందుకండి అలాగంటే ఈ 20,000 ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డెబిట్ అయింది. ఇప్పుడు ఎంతైతే మీరు పెంచుతున్నారో ఆ పెంచిన అమౌంట్ మాత్రమే డెబిట్ అవుతుంది. ఓవరాల్గా ఎంత ఆర్డిడి ఉంటుంది ఈ రెండుకి అంటే 48,500 మాత్రమే ఉంటుంది. ఆ ఓవరాల్గా ఉండే అమౌంట్ మాత్రమే డెటాస్లో నుంచి లెస్ అవుతుంది. అర్థమైందా? ఓవరాల్గా ఉండేదంతా 48,500. పర్సంటేజ్ దేని మీద ఇస్తారని అంటే డెటాస్ మీద ఇస్తారు. డెటాస్ మీద మ్యాక్సిమం ఎంత ఉండాలి ఈ ఇయర్ కానీ అంటే 10% ఉండాలి. అదంతా 48,500. 48,500లో మళ్ళీ లాస్ట్ ఇయర్ కొంత అమౌంట్ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆ అమౌంట్ లెస్ చేసి కరెంట్ ఇయర్ ఎంతైతే అడిషనల్గా ఇస్తున్నామో దాన్ని మాత్రమే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేసుకుంటాం. ఓవరాల్గా కరెంట్ ఇయర్ ఎంత ఉండాలని చెప్పి 10% అన్నాం, ఆ 10% అమౌంట్ మాత్రమే డెటాస్ నుంచి లెస్ చేస్తాం. అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఆల్రెడీ అయిపోయింది. అర్థమైందా? ఆల్రెడీ ఏమేం చేసాం, ఒకటి డెటాస్ నుంచి లెస్ చేసాం క్లోజింగ్ ఆర్డిడి, 2 పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేసాం ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఓపెనింగ్ ఆర్డిడి. ఓకేనా? ఇటు రాసామంటే డెబిట్ చేసినట్టు ఈ అమౌంట్ అంతా, ఇది అమౌంట్ అంతా కూడా క్రెడిట్ సైడ్ రాసినట్టు. ఓపెనింగ్ని క్లోజ్ చేసేయాలి, మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేయాలి. అలా చేయకుండా మనం అడ్జస్ట్ చేస్తాం, మన ప్రజెంటేషన్ పర్పస్ అది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ పీడీడీ కూడా సేమ్, కాకపోతే అమౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఒకసారి టిక్ కొట్టండి. ఫస్ట్ ఏం చేసాం, ఒక టిక్ అయిపోయింది, ఒకసారి ఇక రాసాం ఒక టిక్. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, పీడీడీ. పీడీడీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే ఏంటంటే డిస్కౌంట్ అంటే ఏంటండి అంటే ఫ్యూచర్లో మనకి ఇంత అమౌంట్ కలెక్ట్ అవ్వచ్చు,
అంత అమౌంట్ మీద ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ మనం డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కదా మీనింగ్ అదే. ఫ్యూచర్లో మనకి ఒక 10 lakhs రావచ్చు, 10 lakhs ఎర్లీగా పేమెంట్ జరగవచ్చు, ఇంత మొత్తంలో ఒక 2% మాత్రం మనం డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అని ఒక ఎస్టిమేషన్. ఖర్చే కదా, లాసే కదా అది. అందుకని ఇప్పుడే ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటాం. మరి దేని మీద నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావు? ఫ్యూచర్లో రాబోయే అమౌంట్ మీద ఎస్టిమేట్ చేస్తున్నావు. ఫ్యూచర్లో రాబోయే అమౌంట్ అంటే ఎంత చెప్పండి? ఇక్కడ ఉన్న వాటిల్లో డెటార్స్లో నుంచి ఆర్డిడి రాదని కదా నువ్వు తీసేసావు. సో మళ్ళీ అది దాన్ని కలిపి నువ్వు పర్సంటేజ్ లెస్ చేస్తావు, మీన్స్ క్యాలిక్యులేట్ చేస్తావా? ఆ అమౌంట్ని తీసేసి క్యాలిక్యులేట్ చేస్తావా? తీసేసే చేస్తావు. ఎందుకని రాదు అనుకుంటున్నావు. వచ్చే దాని మీద మాత్రమే నువ్వు డిస్కౌంట్ ఇవ్వాలి, రాని దాని మీద ఇవ్వంగా. కాబట్టి ఈ పీడీడీని లెస్ చేస్తాం. లెస్ చేసి ఎంత చెప్పండి? 4,36,000. ఇప్పుడు ఏం చేస్తాం మనం ప్రజెంటేషన్ పర్పస్ కోసం? పీడీడీ ఎట్ 500, పీడీడీ ఎట్ 2% కదా, దేని మీద చేయాలి? ఆర్డీడీ తీసేసాక బ్యాలెన్స్ ఏది వస్తుందో ఆ బ్యాలెన్స్ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా? అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంటారు ప్రతిదీ, దాని మీద చేయకూడదు. ఓకేనా? ఇది మిస్టేక్. అది ఎర్రర్స్ రెక్టిఫై చేయాలి. ఫస్ట్ అడిషనల్ బ్యాడ్ డెట్స్ తీసేయాలి, తర్వాత ఆర్డీడీ తీసేయాలి. ఆ వచ్చిన బ్యాలెన్స్ మీద మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వచ్చిందమ్మా? 8730. ఈ అమౌంట్ ఒకసారి డేటాస్ నుంచి లెస్ చేసాం. ఒక ఎఫెక్ట్ అయిపోయిందా? ఒక ఎఫెక్ట్ అయిపోయింది. రెండో ఎఫెక్ట్ ఏం చేయాలని చెప్పా? సేమ్ అలాగే పిఎన్ఎల్ అకౌంట్కి డెబిట్ చేయాలి. ఏంటిది? క్లోజింగ్ పీరియడ్. మ్యాక్సిమం ఎంత ఉండాలంటే 8730 ఉండాలి. ఆల్రెడీ కొంత ఇచ్చాం, లాస్ట్ ఇది ఇచ్చున్నాం. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఐదర్ పిఎన్ఎల్కి రేట్ అన్నది చేయాలి, లేదంటే దీంట్లో లెస్ అన్నది చేయాలి. సో లెస్ ఓపెనింగ్ పీడీడీ. ఎంత ఓపెనింగ్ పీడీడీ? 2000. సో అడిషనల్గా ఎంత చేస్తున్నాం మీరు? 6730. డబల్ ఎఫెక్ట్ అయిపోయిందిగా రెండోసారి. ఇది కూడా చేసేసాంగా. అర్థమైందా? సో డెటార్స్ ఒక్కటే ఒకసారి చూడండి ఏమేం చేసాం. డెటార్స్లో నుంచి ఫస్ట్ ఎర్రర్స్ రెక్టిఫై చేసాం, తర్వాత అడిషనల్ బ్యాడ్ డేట్స్ అంటే అడ్జస్ట్మెంట్లో ఉన్న బ్యాడ్ డేట్స్ మాత్రమే లెస్ చేయాలి. వచ్చిన బ్యాలెన్స్ మీద ఆర్డీడీ, క్లోజింగ్ ఆర్డీడీ ఎంతైతే ఇయర్ మ్యాక్సిమం ఉండాలనుకుంటున్నామో ఆ పర్సంటేజ్ అడ్జస్ట్మెంట్లు ఇస్తారు, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ బ్యాలెన్స్ మీద ఆర్డీడీ లెస్ చేయాలి. మళ్ళీ బ్యాలెన్స్ ఫిగర్ అనుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఫిగర్ మీద పీడీడీ, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ చేసి ఈ ప్రజెంటేషన్ చేస్తాం. సో అవుటర్ కాలంలో ఎంత వస్తుంది చెప్పండి ఇప్పుడు? 4,27,770. ఓకేనా? ఈ అమౌంట్ మాత్రం అవుటర్ కాలంలో రాస్తాం. ఓకేనా? సో పిఎన్ఎల్ ఏమేం చేసాం చూడండి. బ్యాడ్ డేట్స్కి అడిషనల్ బ్యాడ్ డేట్స్ని యాడ్ చేసాం, డిస్కౌంట్ అలౌట్ని డెబిట్ చేసుకున్నాం, నార్మల్ ఎక్స్పెండిచరు. క్లోజింగ్ ఆర్డీడీకి ఎంతైతే మీరు డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేశారో దాంట్లో నుంచి ఓపెనింగ్ ఏమైనా ఉంటేనేమో దాన్ని లెస్ చేసుకోవాలి. అడిషనల్ వచ్చింది కాబట్టి అడిషనల్ మాత్రమే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే క్లోజింగ్ పీడీడీ. క్లోజింగ్ పీడీడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ క్లోజింగ్ పీడీడీలోంచి ఓపెనింగ్ పీడీడీ తీసేసి అడిషనల్ అమౌంట్ ఎంత ఉందో ఆ అడిషనల్ అమౌంట్ మాత్రమే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ అవుతుంది. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకు ఓన్లీ అడిషనల్ అమౌంట్ మాత్రం డెబిట్ చేస్తాం? ఆల్రెడీ కొంత చేసి ఉన్నాం లాస్ట్ ఇయర్, దాన్ని మళ్ళీ చేయకూడదు. అర్థమైందా? దాన్ని తీసేసి ఇయర్ ఎంత ఉంటుంది అనుకునేది మాత్రమే డెబిట్ చేయాలి. అడిషనల్ మాత్రమే కదా ఇయర్ ఎక్స్పెండిచరు. అర్థమైందా ఎవ్రీవన్? రాసుకోండి. ఇది పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ రెండు. క్లాసులు రాని వాళ్ళు ఏం చేయాలని అంటే ఇది రాసుకోవటం, మీ నోట్స్లో బట్టి కొట్టడం, యాడు లెస్ బట్టి కొట్టడం అంతే కదా. అది కూడా వస్తుంది. ఏం చేయాలి బట్టి కొట్టడం అంటే? బ్యాడ్ డేట్స్కి అడిషనల్ బ్యాడ్ డేట్స్ని యాడ్ చేయాలి, అడిషనల్ బ్యాడ్ డేట్స్ని డేటాస్ నుంచి లెస్ చేయాలి, బట్టి. ఇంత ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఏం చెప్పలేము మనం, రికార్డింగ్స్ వినే ఓపిక ఉంటుందని అనుకోండి. ఆర్డీడీ లెస్ చేయాలి, పీడీడీ లెస్ చేయాలి, క్లోజింగ్ ఆర్డీడీ వచ్చి ఓపెనింగ్ ఆర్డీని లెస్ చేసి అమౌంట్ డెబిట్ చేయాలి, క్లోజింగ్ పీడీడీ వచ్చి ఓపెనింగ్ పీడీడీని లెస్ చేసి డెబిట్ చేయాలి. అది కూడా కరెక్టే.
తప్పేం కాదు, ఎగ్జామ్లో కరెక్ట్గా టాలీ కూడా అయిపోద్ది. ఎందుకు ఏంటనేది ఈరోజు మాట్లాడుకుంటాం, ఇంకా మాట్లాడవు. లైఫ్లో ఎప్పుడు మాట్లాడడం ఇంకా బ్యాడ్ వర్డ్స్ గురించి. డైరెక్ట్గా యాడ్ లెస్ ఎంట్రీస్, యాడ్ లెస్ ఎంట్రీ చెప్పుకోవడం, యాడ్ లెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనం కూడా మర్చిపోతాం, ఎందుకు ఆర్డీడీని మనం అడిషనల్గా డెబిట్ చేసాం, కొంత మొత్తం ఎందుకు డెబిట్ చేయలేదు, ఓపెనింగ్ ఎందుకు లెస్ చేసాం, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు చేయాలని అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేశాం కాబట్టి ఈ ఇయర్ దాన్ని తీసేసి చేయాలి అనేది రీజన్. బ్యాడ్ డెట్స్ అనేది కొంచెం లెంతీ ప్రొసీజర్. ఒక్కసారి అర్థమైతే ఇంకా మళ్ళీ లైఫ్లో మనం వెనక్కి తెలియజేసుకోవాలి. ఈ బ్యాడ్ డెట్స్ మీ లైఫ్ లాంగ్ వస్తుంది, ఈ అడ్జస్ట్మెంట్ అనేది. ఒక్క ఫైనల్ అకౌంట్సే కాదు, మీరు ఫైనల్ వరకు వెళ్ళండి, జాబ్స్లో వెళ్ళండి, అకౌంటెంట్గా వెళ్ళండి, ఈ క్యాలిక్యులేషన్ అంతా వస్తుంది. మీ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ ఉంటుంది ఆర్డీడీ మీద, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అన్నా, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అన్నా, ఇవన్నీ ఒకటే. చెప్పండి, ఓకేనా? P&L వరకు బ్యాడ్ డేట్స్కి అడిషనల్ బ్యాడ్ డేట్స్ యాడ్ చేయాలి. డిస్కౌంట్ ఎలా డైరెక్ట్గా రాసేస్తాం. క్లోజింగ్ ఆర్డీడీలోంచి ఓపెనింగ్ ఆర్డీడీ లెస్ చేయాలి. క్లోజింగ్ పీడీడీలోంచి ఓపెనింగ్ పీడీడీ లెస్ చేయాలి. అయిపోయిందా? రైట్ బ్యాలెన్స్ అయిపోయింది అందరిది? సారీ, P&L అకౌంట్ అయిపోయిందా? ఎవ్రీవన్ బాయ్స్, బ్యాలెన్స్ షీట్. డెటార్స్కి ఎర్రర్స్ యాడ్ ఆర్ లెస్ ఏదైనా సరే రెక్టిఫై చేయాలి. అది మేబీ యాడ్ అవ్వచ్చు, మేబీ లెస్ అవ్వచ్చు, ఏదైతే అది కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. దాంట్లోంచి అడిషనల్ బ్యాడ్ డెట్స్ని లెస్ చేయాలి. వచ్చిన బ్యాలెన్స్ మీద ఆర్డీడీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆర్డీడీని లెస్ చేయాలి. ఆ వచ్చిన బ్యాలెన్స్ మీద పీడీడీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి పీడీడీని కూడా లెస్ చేసి ఫైనల్ అమౌంట్ని అవుటర్ కాలంలో రాసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మనకి బ్యాడ్ డెట్స్ 50. ఓకేనా? ఎవ్రీవన్ అయిపోయిందా బాయ్స్?
సార్ సమ్మరీ చెప్పండి. సమ్మరీ ఏంటమ్మా? ఫస్ట్ బ్యాడ్ డేట్స్, అదే కదా డిస్కషను. బ్యాడ్ డేట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు. ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ P&L అకౌంట్లో డెబిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. ఏం చేయాలి? P&L అకౌంట్లో డెబిట్ చేయాలి. దట్ మీన్స్ బ్యాడ్ డేట్స్కి యాడ్ చేసుకోవాలి. అండ్ లెస్ ఫ్రమ్ డెటర్స్, మైనస్ ఫ్రమ్ డెటర్స్. నెక్స్ట్ ఏమన్నాయి చూడండి. ఇంకా బ్యాడ్ డేట్స్ తర్వాత బ్యాడ్ డేట్స్ అయిపోయిందా? బ్యాడ్ డేట్స్ తర్వాత ఇంకేం ఐటమ్? సారీ, నిన్న ఒకటి చేసాం కదా, బ్యాడ్ డేట్స్ రికవర్డ్. బ్యాడ్ డేట్స్ రికవర్డ్ ఏం చేయాలి? బ్యాడ్ డేట్స్ రికవర్డ్, బ్యాడ్ డేట్స్ రికవర్డ్ మీకు ట్రయల్ బ్యాలెన్స్లోనే ఇస్తారు. రికార్డ్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? P&L అకౌంట్లో క్రెడిట్ చేయాలి స్ట్రైట్ అవే. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి చెప్పండి నా ఈరోజు చేసినవి. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు. P&Lకి క్రెడిట్ అన్నా చేయాలి. ఓపెనింగ్ ఆర్డీ కదా, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారంటే క్రెడిట్ అన్నా చేయాలి. ఆర్ P&L డెబిట్ సైడ్, ఇది వద్దులే, క్లోజింగ్ ఆర్డీడీలో నుంచి ఏం చేయాలి? క్లోజింగ్ ఆర్డీడీలో నుండి మైనస్ చేయాలి. అంతేనా? నెక్స్ట్ ఆర్డీడీ అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? అడ్జస్ట్మెంట్లో. ఏం చేస్తాం? సేమ్ P&Lకి డెబిట్ చేయాలి. ఇదేమో క్రెడిట్, ఇదేమో డెబిట్. ఓపెనింగ్ క్రెడిట్ చేస్తాం, లేదంటే క్లోజింగ్ ఆర్డీని లెస్ చేస్తాం. క్లోజింగ్ ఆర్డీని డెబిట్ చేస్తాం. అండ్ నేనేం చెప్పా ఇక్కడ? అండ్ ఆర్ కాదు, అండ్ డెటార్స్లో నుంచి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకేనా? ఆర్డీడీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే, అడ్జస్ట్మెంట్లో ఇస్తే. నెక్స్ట్ PDD, సేమ్ PDD మీకు ఏం చేశారు? ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు. ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఏం చేయాలి? ఎయిదర్ P&Lకి క్రెడిట్ అన్నా చేయాలి, ఆర్ క్లోజింగ్ PDDలో నుంచి లెస్ అన్నా చేయాలి. నెక్స్ట్ PDD అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. ఏం చేస్తాం? P&Lకి డెబిట్ చేస్తాం, అండ్ డెటార్స్లో నుంచి మైనస్ చేస్తాం. అంతేనా? ఇప్పుడు దా చేసింది సమ్మరీ అంతా అదేనా ఎవ్రీవన్? డిస్కౌంట్ ఒకటి ఉందా? ఇంకోటి మనకి డిస్కౌంట్ అలౌడ్ ఉందిగా. సో డిస్కౌంట్ అలౌడ్ మనకు ఆబ్వియస్గా ఎక్కడ ఇస్తారు? డిస్కౌంట్ అలౌడ్ ట్రయల్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం? P&Lకి స్ట్రైట్ అవే డెబిట్ చేయాలి. దీనికి అడ్జస్ట్మెంట్స్ అంటూ ఏముంటుంది. ప్రొవిజన్ అనేది దీనికి అడ్జస్ట్ చేయకూడదు. ఓకేనా? రాసుకోండి సమ్మరీ. సమ్మరీ రాసుకోవాలి. సమ్మరీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. ఇంకా బ్యాడ్ డేట్స్ అయినా, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అయినా ఇంతే.
ఎగ్జామ్ ముందు రోజు ఈ 8 పాయింట్లే మీకు గుర్తుంటాయి, మిగతా ఏం గుర్తుండవు. జాగ్రత్త, వీటిలోంచే మీకు ఎంసీక్యూస్ వచ్చేది జిఎంఏ వాళ్ళందరికీ. జాగ్రత్త. ఆర్డిడి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటారు. జాగ్రత్తగా నేను రిమూవ్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఎంసీక్యూ. సిఏ వాళ్ళకి ఫైనల్ అకౌంట్స్లో ఓన్లీ బ్యాడ్వేట్స్కే మినిమం 2 to 3 మార్క్స్ ఉంటాయి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ బట్టి. 2 మార్క్స్ అయితే మినిమం ఉంటుంది. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది సిఏ వాళ్ళకి. థియరీ ఎప్పుడు కూడా స్టెప్ వైజ్ మార్కింగ్, ఓవరాల్గా మార్క్స్ అంటూ ఉంటాయి, కానీ వాల్యుయేషన్ చేసేటప్పుడు మీకు స్టెప్ వైజ్ చేస్తారు, పాయింట్ వైజ్ మార్క్స్ చేస్తారు, కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది. అయిపోయిందా? అయిపోయిందా వాయిస్? goods sold on return or అప్రూవల్ బేసిస్. చెప్పానా ఇది మీకు? నిన్న మొన్న ఏమని చెప్పానా? ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేశాక చెప్పలేదుగా? గూడ్స్ సోల్డ్ ఆన్ రిటర్న్ ఆర్ అప్రూవల్ బేసిస్. నిన్న మొన్న ఫైనల్ అకౌంట్స్ రాసుకున్నామా? రాసామా? రాసామా? ఏం చెప్పాను మీకు? సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసుకున్నాం. March 31, 2024 ఏం చేసాం మనం? 25th March 2024న సేల్ చేసాం, అవునా? ఏంటి అది? సేల్ అండ్ అప్రూవల్ బేసిస్ కస్టమర్కి. సో సేల్ చేయగానే ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తాం మనం? సేల్ చేసినప్పుడు ఏం ఎంట్రీ రాస్తాం? 25th సేల్స్ ఎంట్రీ ఏంటి? డెటార్స్ టు సేల్స్ 10K అనుకోండి, ఈ ఎంట్రీ రాస్తుంటాం. 31st March కల్లా అప్రూవ్డ్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, దాన్ని ఏం కదిలించాల్సిన అవసరం లేదు. అప్రూవ్డ్ 31st March కల్లా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేసరికి సరే నేను ఉంచేసుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదు, సేల్స్ని అప్రూవ్ చేసేసా అన్నాను అనుకోండి, ఆల్రెడీ సేల్కి రాసేసాం, అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? కానీ మనకి అప్రూవ్ రాలా, నాట్ అప్రూవ్డ్. ఏంటమ్మా ఇది? నాట్ అప్రూవ్డ్. ఎప్పుడు? 31st Marchకి అప్రూవల్ రాలా. దీని కాస్ట్ ఎంత అండి అంటే 8,000. కాస్ట్ ఎంత?
8,000. 10,000 ఏంటిది సేల్ ప్రైస్. సో అప్రూవల్ రాలేదు కాబట్టి మనం డెటార్స్ టు సేల్స్ ఎంట్రీ అలాగే ఉంచామనుకోండి, అవ్వని సేల్స్ అయినట్టు చూపించడమేగా, రాంగ్ సేల్స్ని ఇంక్రీజ్ చేసి చూపించడమేగా. డెటార్స్ వాళ్ళు కనుక కొన్న వాళ్ళు అప్రూవ్ చేయకపోతే ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్ట? డెటార్స్ అనేవాళ్ళు మనకి డెటార్స్లో రాసుకోవడం కరెక్టా? కాదు. సో ఈ రెండు రాంగ్ కాబట్టి ఏం చేయాలి దీన్ని అంటే రివర్స్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. అంటే సేల్స్ టు డెటార్స్ ఎంత అమౌంట్తో చేస్తామని అంటే సేల్ ప్రైస్తో చేస్తాం, సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఎంత? 10,000 అంటే సేల్స్లో ఏం చేయాలి, దీన్ని మైనస్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్లోంచి మైనస్ చేయాలి. నెక్స్ట్ డెటార్స్లో నుంచి మైనస్ చేయాలి. అవునా? సేల్స్లో మైనస్ చేయాలి, డెటార్స్లో మైనస్ చేయాలి. డబుల్ అడ్జస్ట్మెంట్ అయిపోయిందా? ఇక్కడితో అయిపోయిందా అండి అంటే అయిపోలేదు. సేల్స్ని రివర్స్ చేస్తే సేల్స్ని తగ్గించుకున్నాం, డెటార్స్ని తగ్గించుకున్నాం. కానీ మన క్లోజింగ్ స్టాక్లో ఉంటుందా? ఈ స్టాక్ ఎవరి దగ్గర ఉంది? మన గోడౌన్లో లేదు. మన గోడౌన్ ఉన్నట్టయితే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ముందు గోడౌన్కి వెళ్ళి స్టాక్ మొత్తం కౌంట్ చేస్తాం, ఫిజికల్గా తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్లో రాసుకుంటాం. కానీ స్టాక్ అక్కడ లేనప్పుడు మనకు ఆ క్లోజింగ్ స్టాక్లో ఇది ఉంటుందా? ఉండదు. మరి ఎక్కడుంది స్టాక్ అంటే కస్టమర్ దగ్గర ఉంది. ఎక్కడుంది? కస్టమర్ దగ్గర ఉంది. మన క్లోజింగ్ స్టాక్లో లేనట్టేగా కస్టమర్ దగ్గర స్టాక్ ఉందంటే. సో ఇప్పుడు ఏం చేయాలండి అంటే మనం ఒక ఎంట్రీ రాసుకోవాలి. ఏమని రాస్తాం? స్టాక్ విత్ కస్టమర్స్ టు ట్రేడింగ్ అకౌంట్, టెంపరీ ఎంట్రీ. తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే మళ్ళీ ఇవన్నీ రివర్స్ చేసేస్తాం, యాస్టీస్గా రివర్స్ చేస్తాం. సో ఎంట్రీ ఏం రాస్తాం? స్టాక్ ఆన్ అప్రూవల్ ఆర్ విత్ కస్టమర్స్, ఏదైనా రాసుకోవచ్చు, విత్ కస్టమర్ అకౌంట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎంత రాయాలి? కాస్ట్ ప్రైజ్కి రాయాలి. కాస్ట్ ఎంత? 8,000. కాస్ట్ ప్రైజ్కి మాత్రమే రాయాలి, సేల్ ప్రైజ్కి రాయకూడదు. ఎంతకు రాయాలి? కాస్ట్ ప్రైజ్కి మాత్రమే రాయాలి. అంటే ఇక్కడ ఏమేం చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లోనేమో క్రెడిట్ చేసాం, క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేస్తాం. మన ప్రజెంటేషన్ పర్పస్ కోసం ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తాం. మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్ అక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. డబల్ ఎఫెక్ట్ అయిపోయింది. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్కి యాడ్. అర్థమైందా? క్లోజింగ్ స్టాకు మీకు ఇంక్రీజ్ అవుతుంది 8,000. మీకు ఎంత అమౌంట్తో? కాస్ట్ తోటి మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. సేల్స్ ఎంత రిడ్యూస్ అవ్వాలి? సేల్ ప్రైస్తో రిడ్యూస్ అవ్వాలి. అదే సేల్స్ ప్రైస్ అంటే ప్రాఫిట్ కలుపుకొని దాన్ని సేల్ ప్రైస్ అంటాం. కాస్ట్ అంటే మనకైనా యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో ప్రాఫిట్ ఉండకూడదు. లేన్ సేల్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్ని నల్లిఫై చేయాలి. నల్లిఫై చేయడానికి మన సేల్స్ని రివర్స్ చేసేసాం. ఓకేనా? మీరు ఏదైతే బ్యాడ్ డెట్స్ ఫైండ్ అవుట్, మీన్స్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఫైండ్ అవుట్ చేస్తారో దానికి ముందే అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, ముందు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎందుకు? డెటార్స్ మైనస్ అవుతున్నాయిగా. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేశాక ఆర్డీడీ చేయాలి, అంతేగాని చేయకుండా ఆర్డీడీ చేయకూడదు. ఓకేనా? సో ఆ డెటార్స్ సంబంధించి అడ్జస్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి, అవన్నీ చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో ఆర్డీడీ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అది ముందే ఇవి చేసేసామనుకోండి, మీన్స్ ఆర్డీడీ ముందు చేసేసామనుకోండి, ఇవన్నీ మిస్ అయిపోతాయి. మళ్ళీ కొట్టేసుకొని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. సో డెటార్స్ సంబంధించి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఎత్తుక్కొని మనం చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకేనా? ఇంతవరకు ఇది రాసుకున్నారా? రాయని వాళ్ళు రాసుకోండి, రాయని వాళ్ళు రాసుకోవాలి. goods sold or written or approved basis. రిటర్న్ అన్న అప్రూవల్ బేసిస్ అన్న ఒకటే.
అయిపోయిందా బాయ్స్? అయిపోయిందా? అయిపోయిందా? నెక్స్ట్ కామన్ డెట్ చెప్పానా ఫైనల్ అకౌంట్స్లో మీకు? కామన్ డెట్ స్టార్టింగ్లో చెప్పుంటే ఇప్పుడు చెప్పలేదుగా, గుర్తే లేదు అసలు. వెరీ గుడ్. గుర్తు లేకపోతే సమస్య లేదు, ఫ్రెష్గా నేర్చుకుంటాం. కామన్ డెట్ అంటే ధీరజ్కి నేను ఒక 10,000 సేల్ చేశా, ఎంట్రీ నా బుక్స్ ఏం రాసుకుంటా సేల్ చేస్తే ధీరజ్ టు సేల్స్. $10,000 అంటే నా డెటార్స్లో ధీరజ్ అంటే 10,000 ఇంక్లూడ్ అయి ఉంటుందిగా, డెటారే ఇది, అవునా? నెక్స్ట్ ధీరజ్ దగ్గర నుంచి నేను ఒక 5,000 పర్చేజ్ చేశా, లేదా 6,000 4,000 పర్చేజ్ చేశా. ధీరజ్ దగ్గర నుంచి ఎంత పర్చేజ్ చేశా? 4,000 పర్చేజ్ చేశా. క్రెడిట్ పర్చేజ్, ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ టు ధీరజ్ అకౌంట్. ఎవరు ధీరజ్ ఇక్కడ నాకు? క్రెడిటార్. ఎంత? 4,000. ధీరజ్కి నేను 10,000, ధీరజ్ నాకు 10,000 ఇవ్వాలి, ధీరజ్కి నేను 4,000 ఇవ్వాలి. 10,000 చేతిలో పెట్టి మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ 4,000 తెచ్చుకోమంటారా ఫ్రెండ్స్? లేదా 10,000 తీసుకొని నేను 2 రోజులు ఆగి 4,000 ఇవ్వమంటారు, ఏం చేయమంటారు? లేదంటే అసలు క్యాష్ ట్రాన్సాక్షనే సెట్ ఆఫ్ చేసుకొని చేద్దామా? ఫైనల్ అకౌంట్స్ ఇలా ఉందనుకోండి, ధీరజ్ డెటార్స్ ఉంటారు, క్రెడిటార్స్ ఉంటారు, అవునా? అమౌంట్స్ అనవసరంగా ఇంక్రీజ్ అయ్యి చూపిస్తాయిగా. యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎంత ఇవ్వాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం ఉండదు? 4,000 మాత్రం ఉండదు. తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనం అడ్జస్ట్ చేసేయచ్చు, అవునా? ఇవ్వటం పుచ్చుకోవడం అవసరం ఉండదు, డైరెక్ట్గా అడ్జస్ట్ చేయొచ్చు. ఎలా చేస్తాం? ధీరజ్ టు ధీరజ్, దట్ మీన్స్ డెటార్స్ టు డెటార్స్లో ఉంటుంది ధీరజ్ అనేది, మళ్ళీ క్రెడిటార్స్లో ఉంటుంది. నేనేం చేస్తా చెప్పండి? డెటార్స్ని ఏం చేయాలి? లెస్ చేయాలి, క్రెడిటార్స్ని కూడా లెస్ చేయాలి. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? క్రెడిటార్స్ని లెస్ చేయాలంటే క్రెడిటార్స్ అకౌంట్ టు డెటార్స్ అకౌంట్. ఎంత అమౌంట్ రాయాలి? లీస్ట్ అమౌంట్ ఎంత రెండిట్లో? 4,000. సరిపోయిందా? ఇప్పుడు డెటార్స్ నుంచి 4,000 తగ్గిపోతుంది, క్రెడిటార్స్ నుంచి కూడా 4,000 తగ్గిపోద్ది. క్రెడిటార్స్ని డెబిట్ చేసామని క్రెడిటార్స్ని తగ్గించలేగా, డెటార్స్ని డెబిట్ చేసాం డెటార్స్ని క్రెడిట్ చేసామని డెటార్స్ని తగ్గించలేగా. సరిపోయిందా? దీన్ని కామన్ డెట్ అంటాం. ఎక్కడైనా సేమ్ పర్సన్ డెటార్గా ఉన్నాడు క్రెడిటార్గా ఉన్నాడు అని అడ్జస్ట్మెంట్ ఇచ్చారనుకోండి, మనం రెండింటిని సెట్ ఆఫ్ చేయాలి. ఎంత అమౌంట్తో సెట్ ఆఫ్ చేయాలి? లీస్ట్ అమౌంట్తో సెట్ ఆఫ్ చేయాలి. డెటార్స్లో లీస్ట్ అమౌంట్ ఉందా, క్రెడిటార్స్లో లీస్ట్ అమౌంట్ ఉందా చూసుకొని ఆ లీస్ట్ అమౌంట్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా అయిపోతుంది. అర్థమైందా? రాసుకోండి. అది కామన్ డెట్. డెటార్స్ని లెస్ చేస్తాం, క్రెడిటార్స్ని కూడా లెస్ చేస్తాం. ఫాస్ట్గా రాసుకొని టైం అయిపోతుంది, ఇంకో 2 అడ్జస్ట్మెంట్లు చెప్పాలి. ఓకేనా బాయ్స్? ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఓకేనా? అయిపోయిందా? హిడెన్ అడ్జస్ట్మెంట్స్. హిడెన్ అడ్జస్ట్మెంట్
అంటే చెప్పరు అడ్జస్ట్మెంట్ అని, కానీ ఉంటుంది. ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్, 15% బ్యాంక్ లోన్. ఎంతండి అమౌంట్ అంటే బ్యాంక్ లోను 1 lakh. డెబిట్, క్రెడిట్. లోన్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బ్యాంక్ లోన్ 6,000. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బ్యాంక్ లోన్ 6,000. ఇక్కడ ఏం చెప్పరు, ఇంక అలా వదిలేస్తారు. అర్థమైందా? యాక్చువల్గా 15% బ్యాంక్ లోన్ అంటే ఆ బ్యాంక్ లోన్ మీద ఎవ్రీ ఇయర్ మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అండి అంటే 15%. మీనింగ్ అది 15% బ్యాంక్ లోన్ అని ఇచ్చారంటే ఆ లోన్ అమౌంట్ మీద మనం ఎవ్రీ ఇయర్ 15% ఇంట్రెస్ట్ కట్టాలని. 15% అంటే ఎంత ఇంట్రెస్ట్ చెప్పండి? 1 lakh ఇంటూ 15% ఎంత? 15,000. ఎంత మాత్రమే పే చేసాం? పెయిడ్ ఎంత? 6,000. ఇంకెంత పే చేయాలి? 9,000 మనం పే చేయాలి. ఇది ఇంట్రెస్ట్ పేయబుల్. ఏం చేయాలి చెప్పండి? ఇంట్రెస్ట్ పేయబుల్ ఎంట్రీ రాస్తే ఏమేమి రాస్తాం? ఇంట్రెస్ట్ అకౌంట్ 2, ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగేగా, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎంత? 9,000. ఏం చేయాలి అప్పుడు? ఈ 6,000 9,000ని పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడు యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడు ఇంట్రెస్ట్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనకి ఇది లైబిలిటీయేగా. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? లైబిలిటీ. సో బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రాసుకోవాలి. చెప్పరు హిడెన్ అడ్జస్ట్మెంట్, మనమే తెలుసుకోవాలి. ఇట్లా 14%, 13%, 15%, 10% అని చెప్తారు. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారో అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. 15% ఉందా? ఓకే. 15% లేదా? ఆ డిఫరెన్స్ అమౌంట్ పేయబుల్ కింద రాసుకోవాలి, మనం అవుట్ స్టాండింగ్ కింద రాసుకోవాలి. అడ్జస్ట్మెంట్ హిడెన్ అడ్జస్ట్మెంట్ అంటాం మీకు, చెప్పకుండా చెప్పినట్టు. ఓకేనా? అట్లాగా ట్రయల్ బ్యాలెన్స్లో మీకు ముందుగానే పర్సంటేజ్ ఇస్తే మనం ఎత్తుక్కోవాలి. ఓకేనా? రాసుకోండి. హిడెన్ అడ్జస్ట్మెంట్ అనేది పెట్టుకొని రాసుకోండి. ఫాస్ట్గా రాయండి. అది ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది, అది ఒకటి చెప్పాలి. నెక్స్ట్ అవర్ మీకు అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి తెలియకపోతే ఏం చేయాలి? ఏం ఆలోచించాలి? ఎంట్రీ ఎలా రాయాలని ఆలోచించాలి. ఎంట్రీ రాస్తే ఆటోమేటిక్గా దాన్ని పోస్టింగ్ చేసేస్తాం మనమే తెలియకుండా. ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని రాసా, అక్కడే తెలిసిపోతుంది మనకి. ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? పిఎన్ఎల్లో ఉంటుంది, డెబిట్ సైడ్. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? లైబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటాం. అంతే. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదన్నా ట్రిక్కీగా ఉంది అడ్జస్ట్మెంట్ అంటే ఎగ్జామ్లో అక్కడ ఎంట్రీ ఆలోచించండి, యాడ్ చేయాలో లెస్ చేయాలో ఆలోచించద్దు. ఎంట్రీని ఆలోచించండి, మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా ఎవ్రీవన్?
ఓకేనా? క్లోజింగ్ స్టాక్ డైరెక్ట్గా చెప్పరు. ఒక్కొక్కసారి ఏం చెప్తారండి అంటే, ఫర్ సపోజ్ మనకి గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, గోల్డ్ షాప్లో ఏం చేయొచ్చమ్మా, ఈజీగా లోన్ తెచ్చుకోవచ్చు. అవునా? ఏమైంది, గోల్డ్ ఉంది, బ్యాంకులోకి వెళ్తే 5 నిమిషాలు లోన్ ఇస్తారు. అవునా కదా? మన దగ్గర ఉన్న 1-2 ఆర్నమెంట్స్కి 5 నిమిషాలు లోన్ ఇస్తే, గోల్డ్ షాపుల్లో మలబారు, ఖజానా, తనిష్క్ ఇట్లాంటి గోల్డ్ షాపులు వాళ్ళు కనుక గోల్డ్ తాకట్టు పెడితే ఎంత ఇస్తారు? ఇస్తారు వెంటనే లోను. గోల్డ్ మీద ఈజీగా ఇస్తారుగా. అట్లాగే ఏ స్టాక్ మీద అయినా సరే లోన్ తెచ్చుకోవచ్చు. గోల్డ్ అనే కాదు, మన బిజినెస్లో ఉన్న స్టాక్ ఉందనుకోండి, ఆ స్టాక్ని హైపోతికేషన్ చేసి బ్యాంకుకి తాకట్టు పెట్టి మనం లోన్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ తాకట్టు పెట్టినటువంటి తీసుకెళ్ళి వాళ్ళు బ్యాంకులో పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే స్టాక్ మీద లోన్ తెచ్చుకుంటున్నామో ఆ స్టాకే వాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. కండిషన్స్ ఎలా ఉంటాయండి అంటే, ఎవ్రీ మంత్ ఎంత స్టాక్ ఉందనేది వాళ్ళకి రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలి. లోన్ ఇస్తారు, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి బ్యాంక్కి. ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ ఉంది అని రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ లోన్ అమౌంట్ అనేది ఆ స్టాక్ వాల్యుయేషన్ కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటారు. అంతే కదా? స్టాక్ ఏమో తక్కువ ఉంది, మనం లోన్ ఎక్కువ ఇచ్చామంటే బ్యాంక్ వాళ్ళు రిస్క్లో ఉన్నట్టేగా. స్టాక్ లేదు కానీ లోన్ ఇచ్చాం, స్టాక్ ఎక్కువ ఉంది తక్కువ లోన్ ఇచ్చాం, సేఫ్ సైడేగా బ్యాంక్ వాళ్ళు. అది చెక్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, రోజు ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలి. అలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు గోల్డ్ షాపులు తాకట్టు పెట్టారు కదా అని చెప్పేసి గోల్డ్ షాపులో గోల్డ్ మొత్తం తీసుకొచ్చి బ్యాంకులో పెడితే బిజినెస్ ఏం చేస్తారు వాళ్ళు? అవునా కదా? వాళ్ళు ఎందుకు బిజినెస్ పెట్టారు? తాకట్టు పెట్టడానికా? కాదు, బిజినెస్ పెట్టడానికి. కానీ ఆ గోల్డ్ మొత్తం ఊరికే షాపుల్లో పెట్టుకుంటారు కదా. ఒక స్టాక్ మెయింటైన్ చేస్తారు, సర్టెన్ స్టాక్ అనేది. ఆ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారా? అమ్మిన అమ్మపైన స్టాక్ మెయింటైన్ చేస్తారుగా. సేల్ చేసి ఇమీడియట్గా పర్చేజ్ చేసి స్టాక్ పెడతారా? కదా. ఆ స్టాక్ అలాగే ఉండిపోయిందంటే మనీ అంతా బ్లాక్ అయిపోయినట్టేగా. అప్పుడు ఏం చేయొచ్చు? ఆ మనీని మనం గోల్డ్ని మనీగా మార్చుకోవాలంటే తాకట్టు పెట్టచ్చు. కానీ గోల్డ్ మన దగ్గర ఉంటుంది, కానీ డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఏం చేస్తారండి అంటే, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్డ్ మీద లోన్ ఇస్తారు. గోల్డ్ మీద కావచ్చు, స్టాక్ మీద వాల్యుయేషన్ చేయాలిగా. ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తారంటే, ఒక స్టాక్ అనేది కొంటా ఉంటాం, అమ్ముతూ ఉంటాం, కొంటా ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఈ ప్రాసెస్ నడిచింది కదా. సో ఒకరోజేమో ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు కదా. ఈరోజు ఫర్ సపోజ్ 100 kgs గోల్డ్ ఎప్పుడు నేను మెయింటైన్ చేస్తానని చెప్తున్నాం. అంతమ్మా 100 kgs ఆఫ్ గోల్డ్ ఎప్పుడు నేను గోల్డ్ షాప్లో మెయింటైన్ చేస్తాను బ్యాంక్ కూడా చెప్తున్నాం. బ్యాంక్ కూడా ఏమంటారంటే, ఈరోజు ఒక 20 kgs అమ్మేసావు, నువ్వు ఇమీడియట్గా రేపు వస్తుందని గ్యారంటీ ఏముంది? లేదు కదా. కాబట్టి నేనేం చేస్తాను, నువ్వు 100 kgs మెయింటైన్ చేస్తాను కదా, నువ్వు స్టాక్ మెయింటైన్ చేసేది నేను ఎంత కింద క్యాలిక్యులేషన్ చేస్తానండి అంటే 80% ఆఫ్ ద స్టాకు. నువ్వు ఎంతైతే చెప్తున్నావో నా వాల్యుయేషన్ ఎలాగంటే స్టాకు దాంట్లో 20% ఉండదు అనుకుంటా, నేను 80% మాత్రమే స్టాక్ కింద వాల్యుయేషన్ చేస్తా. అంటే ఎంత ఉన్నట్టు నేను క్యాలిక్యులేట్ చేస్తా? 80 kgs మాత్రమే నీ దగ్గర స్టాక్ ఉంటుంది, కన్సిస్టెంట్గా తగ్గకుండా ఉంటుంది. రిమైనింగ్ 20 kgs అనేది సేల్ చేస్తూ ఉంటాం, కొంటూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. కానీ 80 kgs మాత్రం డైలీ ఉంటుంది. అర్థమైందా? యాక్చువల్ స్టాక్ వాళ్ళ దగ్గర 100 kgs ఉన్నా బ్యాంక్ వాళ్ళు ఎంత కింద క్యాలిక్యులేట్ చేస్తారు? 80 kgs అనే వాల్యుయేషన్ వేస్తారు. ఇది 80 kgs. 80 kgs ఇంటూ ఒక కేజీ ఎంతమ్మా? 60 లక్షలు ఎంత ఉంది. ఒక గ్రాము వచ్చేసి ఎంత? 6,000 7,000 ఉంది. ₹1,00,000 అనుకోండి అమ్మా, మన అజంప్షన్ కోసం. అట్లాంటి జరగాలి. 1 lakh అయితే ఎన్ని లక్షలు అయినట్టు? 80 lakhs అయినట్టు. అవునా? గోల్డ్ రేట్లు ఫ్లక్చువేషన్ ఉంటాయి ఇక మార్కెట్లో, పెరగవచ్చు తగ్గవచ్చు కదా. ఈరోజు ఏం చెప్తున్నాం, 80 లక్షలు ఉంటుందని ఒక అజంప్షన్ తీసుకుంటున్నాం. ఏమో రేపు తగ్గొచ్చు, రిస్క్ ఉందిగా. అంటే అమౌంట్ మీద కూడా రిస్క్ ఉందా నాకు బ్యాంకుకి? బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, సరే రిస్క్ ఉంది కదా, ఎంత పెరిగినా ఎంత తగ్గినా 10% 15% తగ్గిద్ది, పెరిగినా కూడా అంతే పెరుగుతుంది. పెరిగేదాన్ని వదిలేసి తగ్గేదాన్ని కదా నాకు భయం. తగ్గితే ఒక 50% తగ్గొచ్చు, మార్కెట్ అనౌన్స్ చేస్తాం. అందుకని చెప్పి నేను సేఫ్ సైడ్కి ఏం చేస్తా, 80 lakhs వాల్యుయేషన్ చేయను, దాంట్లో కూడా 80%కి వాల్యుయేషన్ చేస్తా. అంటే ఎంత? 80 lakhs మీద 80% అంతే ఎంత? 64 lakhsకే నేను వాల్యుయేషన్ చేస్తా. ఈ 64 lakhs నేను లోన్ కింద ఇస్తా. 64 lakhs లోన్ ఇచ్చేస్తా. ఎందుకు? 2 సేఫ్టీ మెజర్స్ పెట్టుకున్నా. ఒకటి స్టాక్ ఏదైతే పెరుగుతో తగ్గుతుందో దానికి సేఫ్టీ మార్జిన్ 80% చేసుకున్నా, మళ్ళీ 80% మీద మళ్ళీ ఇంకో సేఫ్టీ మార్జిన్ ఏం చేసుకున్నా, ప్రైజెస్ కూడా పెరుగుతూ తగ్గుతుంటేగా దాని మీద నేను చేసి ఇంకో 20% తగ్గించా. అంటే నేనేం చేస్తున్నా, నీ దగ్గర 100 స్టాక్ ఉంటే నేను ఎంత లోన్ ఇచ్చా?
64 ఇచ్చా లోను. యాక్చువల్ స్టాక్ ఎంత ఉందమ్మా మన దగ్గర? యాక్చువల్ స్టాకు 100 కేజీలు ఉంది, కానీ నేను ఎంత ఇచ్చా? 64 lakhs ఇచ్చా. యాక్చువల్గా 100 lakhs ఇవ్వచ్చు, మన స్టాక్ ఎంత ఉన్నట్టు 100 lakhs ఉంటే 64 lakhs ఇచ్చారు లోను. అర్థమైందా? యాక్చువల్ స్టాక్ 100 lakhs ఉంటే నాకు లోన్ ఎంత ఇచ్చాడు? 64 lakhs. వాళ్ళు ఏం చెప్తారంటే ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాంకు లోన్ 64 lakhs అంటారు. ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ స్టాక్ చెప్పరు, లాంగ్వేజ్ వాడతారు. ఏమని వాడతారండి అంటే రాసుకోండి చెప్తారు. బ్యాంక్ లోన్ ఆర్ ఓడి, బ్యాంక్ లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్, ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళు ఏం చెప్తారు? ఈజ్ రిసీవ్డ్, ఏం చేసాం? రిసీవ్డ్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ స్టాక్. బ్యాంక్ లోన్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ స్టాక్. స్టాక్ని మనం ఏం చేస్తాం? సెక్యూరిటీగా పెట్టి లోన్ తెచ్చుకున్నాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఓడి ఎంత చెప్పాడు బ్యాంకు? 64 lakhs. ట్రయల్ బ్యాలెన్స్ 64 lakhs చెప్పాడు. సో నెక్స్ట్ 80% ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాల్యూ ఆఫ్ స్టాక్. 80% ఏంటమ్మా? స్టాక్ని వాల్యూ చేశా. నెక్స్ట్ మళ్ళీ డ్రాయింగ్ పవర్, ఏమంటాం? డ్రాయింగ్ పవర్. నీ స్టాక్ నేను 80%కి వాల్యూ చేశా, దాంట్లో మళ్ళీ నేను ఎంత డ్రాయింగ్ పవర్ ఇస్తున్నా? ఓడి ఏంటండి అంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ పేమెంట్, విత్డ్రా పేమెంట్ మళ్ళీ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత చేసుకోవచ్చు అండి అంటే నీ దగ్గర ఉన్న 80% ఏదైతే వాల్యూ చేశానో దాంట్లో నీకు కొంత డ్రాయింగ్ పవర్ ఇస్తున్నా, అంటే ఓడి అంతవరకే చేసుకోగలుగుతాం. డ్రాయింగ్ పవర్ ఈజ్ 80% ఆఫ్ ద అబోవ్. నీ స్టాక్ని 80% వాల్యూ చేసా, ఆ 80% దాని మీద మళ్ళీ నేను ఎంత ఇస్తున్నా? 80%. డ్రాయింగ్ పవర్ ఎంత ఇస్తా? 80%. అంటే నీకు 100 ఉందనుకో నీ దగ్గర, ఫర్ 100 రూపీస్ అనుకో నీ దగ్గర ఉన్న యాక్చువల్ స్టాక్ వాల్యూ, నేను ఎంత ఇస్తా? 80%కి స్టాక్ వాల్యూ చేస్తా. ఎంత వచ్చేటప్పుడు? 80. దీని మీద మళ్ళీ 80% డ్రాయింగ్ పవర్ ఇస్తా, అంటే ఎంత ఇస్తున్నట్టు? 64 ఇస్తున్నట్టు. 100కి 64 ఇస్తా, 100కి 64 ఇస్తా. నీ ట్రయల్ బ్యాలెన్స్లో ఒకవేళ 64 lakhs కాకుండా ఫర్ సపోజ్ ఒక 70 lakhs ఉందనుకోండి అమౌంట్ మామూలుగా, అంటే నీకు 70 lakhs లోన్ వచ్చింది. 100 రూపాయలు స్టాక్ ఉన్నప్పుడు 64 రూపాయలు ఇస్తే నాకు వచ్చింది 70 లక్షలు. అయితే స్టాక్ ఎంత? అర్థమైందా? ఈ 70 lakhs ఎలా ఫైండ్ అవుట్ చేశారని అంటే 80% అన్ని వేసుకుంటే 70 lakhs వచ్చింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? క్లోజింగ్ స్టాక్ కదా కావాలి, అంటే 100 కదా కావాలి. 100 ప్లేస్లో ఎంత ఉండాలి? క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత చెప్పండి? 70 lakhs డివైడెడ్ బై 70 lakhs 100 కదా ఫస్ట్ ఉంది. 100 ఇంటూ 70 lakhs డివైడెడ్ బై 64, లేదా ఎలాగని రాసుకోవచ్చు 100 డివైడెడ్ బై 64 ఇంటూ 70 lakhs, ఎలాగైనా రాయండి మీరు. ఎంత వచ్చిందమ్మా? 1 crore 9 lakhs ఈజ్ ద క్లోజింగ్ స్టాక్. అర్థమైందా? 1 crore 9 lakhs ఈజ్ ద క్లోజింగ్ స్టాక్. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే నేను 64 రూపాయలు లోన్ ఇస్తా అనేది ప్రిన్సిపల్. కానీ నీకు లోన్ ఎంత ఇచ్చినట్టుంది? ట్రయల్ బ్యాలెన్స్లో 70 లక్షలు ఇచ్చినట్టుంది. అంటే ఆ ప్రపోర్షనేట్లో 70 లక్షలకి క్లోజింగ్ స్టాక్ ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అర్థమైందా? లాంగ్వేజ్ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మల్లో వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం మనం. రాసుకోండి ఇంతవరకు. క్లోజింగ్ స్టాక్ అని చెప్పి రాసుకుంటుంది అంతా.
నీ వాల్యూని 80% చేసి 80% మీద నేను లోన్ ఇచ్చేది మళ్ళీ 80%. పర్సంటేజ్ చెప్తారా, దాన్ని బట్టి మనం పర్సంటేజ్ వేసుకొని అమౌంట్ కనుక్కోవాలి. 80 కాదు 70 చెప్పారు, ఇంటూ 70 మనకి ఎంతో వస్తుంది, 64 ప్లస్ ఎంతో వచ్చింది. ఫర్ సపోజ్ 50 వచ్చింది అనుకో, లేదా 60 వచ్చింది అనుకో, 100 ఉన్నప్పుడు 60 ఇస్తే 74 ఇచ్చినప్పుడు 100 ఎంత అవుతుంది, 100 ప్లస్లో ఎంత వస్తుంది అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సమ్మలో వస్తుంది. మళ్ళీ 2-3 సమ్స్ ఉన్నాయి మనకి వీటి మీద, అప్పుడు మళ్ళీ చేద్దాం. ఒక ఐడియా కోసం ఇప్పుడు చెప్పాను, మళ్ళీ సమ్మలో మళ్ళీ చెప్పుకుంటాం. ఈవినింగ్ ఎన్నింటి మన క్లాస్ ఎన్నింటికి మళ్ళీ 3:30. 3:30కి సమ్స్ చేస్తాం. ఒక 2 సమ్స్ అన్నా చేస్తాం. ఆఫ్టర్నూన్ 2-3 సమ్స్ అన్నా చేయాలి. 2-3 సమ్స్ హోంవర్క్స్ ఇస్తాం. హోంవర్క్లు కంపల్సరీగా చేయాలి అందరూ, ఫైనల్ అకౌంట్స్. రాసారా? థియరీనా? బ్యాంక్ లోన్ /OD ఈజ్ రిసీవ్డ్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ స్టాక్. కంటిన్యూషన్ లేదా నెక్స్ట్ పాయింట్, 80% ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాల్యూ ఆఫ్ స్టాక్. మీకు సమ్లో ఒకసారి ఒక లాంగ్వేజ్ మారుస్తుంటారు, సమ్స్ చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, డ్రాయింగ్ పవర్ ఈజ్ 80% ఆఫ్ ద అబోవ్. నేను వాల్యూ చేసిన దాని మీద 80% ఇస్తా. డ్రాయింగ్ పవర్ అంటే లోను నేను వాల్యూ చేసిన దాని మీద 80% ఇస్తా. నేను ఎంత వాల్యూ చేస్తా, 80 రూపీస్ వాల్యూ చేస్తా, 80 మీద 80% అంటే 64 లోన్ ఇస్తా. నీ స్టాక్ 100 ఉండొచ్చు, నేను ఇచ్చే లోన్ 64. ఆ సినారియోలో మనకి ఓడి ఇస్తారు, లోన్ ఇస్తారు, మనం స్టాక్ కొనుక్కోవాలి. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ ఎగ్జామ్లో ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో సమ్స్ చేద్దాం. ఓకేనమ్మా, బాయ్.